కృష్ణశతములు పిన్నలకు భగవదాశీస్సులు. పురాణ సంప్రదాయం ప్రకారం స్వస్త్యస్తు సతాం సన్మంగళాని భవంతు వక్తృశ్చ శ్రోతॄణాంచ నిత్యం ఏకైక పద్య గద్య శ్లోక పఠన శ్రవణమాత్రేణ సకల కలికల్మషాపనోదనే శ్రీమద్భాగవత మహాపురాణే పూర్వకథా ప్రస్తావానంతరం అద్యతన కథా ప్రస్తూయతే. పూర్వకథా ప్రస్తావానుసారేణ అద్యతన కథా ప్రస్తూయతే. సర్వే సావధానా భవంతు. ఇది ముఖ్యమైన అనుకున్నాం చెప్పేది. ఇప్పుడు మనకి మన భారతదేశంలో చక్కరైనటువంటి వాతావరణం ఇంకేదంటే రామకృష్ణ శబ్దాలు నిరంతరం ఉన్నాయి. ఒక కాలంలో చదువు ఎలా ప్రారంభమయ్యేది అంటే కారాంత పూలింగో రామశబ్ద అని ప్రారంభమయ్యేది. అదే కాకుండా అదే ఏవం కృష్ణ శబ్దం, కారాంత పూలింగో కృష్ణ శబ్ద, ఇకారాంత పూలింగో హరిశబ్ద. రామ కృష్ణ హరి వీటితోటి అసలు ప్రారంభమయ్యేది విద్య. ఏమైందంటే రాను రాను పరిస్థితులు మారిపోయాయి. దేన్ని విమర్శించడం ఉద్దేశం కాదు, కానీ ఆ మార్పు కారణంగా పాశ్చాత్యుల పరిపాలన కారణంగా దానిలో మార్పు వచ్చేసింది. మరి ఆ సంప్రదాయం ఉన్ననాళ్ళు కూడా ఆసుర ప్రవృత్తి దేశంలో ఉండేది కాదు. మనుషులు ఎత్తుకుపోవడం, చంపడం ఇలాంటి పద్ధతులు విద్యా విధానం అలా ఉన్న రోజుల్లో ప్రశాంతంగా ఉండేది. మా బాల్యంలో మేము అలాగే చదువుకున్నాం. అప్పుడు ఇలాంటి వాతావరణం లేదు. ఎందుచేతనంటే రామశబ్దంలో రా అంటే అగ్నిబీజాక్షర సమస్త పాపాలని దహింపజేస్తుంది, పాప భావాలన్నింటినీ పోగొడుతున్నది. అలాగే కృష్ణ శబ్దం అంటే కర్షత యోగినాం మనావసేది, పరిశుద్ధమైన మనస్తత్వం గల వాళ్ళ మనస్సును తన వైపు లాక్కుంటుంది కృష్ణ పరమాత్మ యొక్క తత్వం. ఈ ప్రకారంగా విద్య ప్రారంభమై నడిచినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది దేశం. అందుకోసం భాగవతంలో ఏమన్నారంటే భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు. చాలా అదృష్టది. ఎందుకంటే భారతవర్షమందు హరిపాల్మరు పుట్టుచు. అలాగే ఇక్కడే అవతరిస్తాడు భగవంతుడు మహావిష్ణు, ధర్మబోధ చేస్తాడు, మంచి కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు, అందరినీ భక్తులన్నీ తరింపజేస్తాడు. ఈ భాగ్యం ఇతర దేశాలకి లేదు అనేటటువంటి భాగవతం ఎన్నో విధాలుగా ఉద్ఘాటనకే చెబుతున్నది. అటువంటి గౌరవం మన దేశం అంటే మన పురాణాల మీద గౌరవం ముఖ్యంగా పెరగాలి అంటే విద్యా విధానంలోనే అలాంటి ప్రవృత్తి రావాలి. వచ్చినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మా అనుభవం కూడా మా బాల్యంలో ఇలాగే నడిచేది. ఆ శబ్దాలతోటే మేము చదువుకున్నాం. ఇంగ్లీష్ చదువు ఉద్యోగం కోసం చదువుకున్నా ఏం చేసినా ఆ పడిన సంస్కారం మాత్రం పాడైపోకుండా ఉంటుంది. ఇంకేదంటే ఇతరమైనటువంటి భాషలు నేర్చుకోక తప్పదు. ఎందుకంటే వృత్తి ఉద్యోగాల్లో అనేక మార్పులు ఉంటాయి. అది చదవకూడదనే ఉద్దేశం కాదు, అసలు మనకున్నటువంటి సంస్కృతిని ముందు కాపాడుకునేటువంటి దృష్టితో కనుక కలిగినట్టయితే నిన్న మనం చెప్పుకున్నట్టుగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అనేటటువంటి న్యాయాన్ని పాలించుకునేటువంటి బోధ కలిగి అకారాంత పూలుగా రామశబ్దం కృష్ణ శబ్దం, ఇకారాంత పూలుగా హరిశబ్దం అనే ఈ చదువు కనుక ఉంటే అసలు ఆసుర కృత్యాలు ఉండవు దేశంలో. ఇది ఇతర దేశంలో ఉన్న ఏ భగవన్నామానికి ఈ శక్తి లేదు, ఒక్క భారతదేశానికే ఉంది. ఏ శబ్దానికైనా చెప్పండి గాడ్ అంటారు. ఈ విధమైన ఈ నిర్వచనం కుదరదు అక్కడ. గాడ్ అంటే దేవుడు అని అర్థం. అలా కాకుండా రామ కృష్ణ హరి గౌరీ ఇత్యాది శబ్దాల్లో ఆ నిర్వచనం అనేటటువంటిది మన భాషలో మాత్రమే ఉన్నది. ఆ విధానాన్ని తెలుసుకుని మన సంస్కృతి యందు, మన భాగవతాదుల యందు, మన పురాణ ఇతిహాసముల యందు, మన వేదములందు, శాస్త్రములందు గౌరవం పెంచుకోవడం కోసమే ఈ పురాణ కాలక్షేపాలు ప్రాచీన కాలంలో జరిగేవి. అంటే వర్షాలు లేకుండా వ్యవసాయ పనులు అయిన తర్వాత 3-4 నెలలు భారతం చెప్పించుకునేవారు, ఒకప్పుడు భాగవతం చెప్పించుకునేవారు, రామాయణం చెప్పించుకునేవారు. అన్ని రోజులు చెప్పడానికి ఇప్పుడు ఎవరికి కూడా అవకాశాలు కూడా లేవు, వినే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. కనుక ఏమవుతుందంటే మన సంస్కృతిని మరచిపోయేటువంటి పరిస్థితికి దారి తీస్తోంది వాతావరణం. అలా కాకుండా మనకి వాటిని పరిపూర్ణమైన విశ్వాసం భాగవతం అనేటటువంటిది సామాన్యంగా భాగవతం వింటే భాగవతం అనే మాట ఉన్నది. భాగవతం అంటే మోక్షం పొందుతాం అనేది ఇహలోకంలో అనేక విధాలుగా సుఖాలు పొంది పరత్ర తరిస్తాం అనేటటువంటి సూక్ష్మార్థంలో ఆ మాట చెప్పబడింది. అలాగే మనం బాగు చేసేది భాగవతం అనేటువంటి విశ్వాసం మొట్టమొదటి కనుక ఏర్పడినట్టయితే దాన్ని అప్పుడు అధ్యయనం చేస్తే అందులో కథల్లో వక్రీకరణం జరగదు, వంకలు పెట్టడం జరగదు.
ఆ రామచంద్రమూర్తి కృష్ణ పరమాత్మ హరినామమా ఎంత పవిత్రమయ్యేది అని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నానంటే పురాణం మాట అలా ఉంటే ఒక అనుభవం చెబుతున్నాను వినండి. 1978లో కోరుకొండలో జరిగింది ఏమిటయ్యా అంటే అక్కడ భాగవత సప్తాహం జరుగుతుంది. ఒక వారం రోజులు నా ఉపన్యాసం, ఒక్కొక్క పండితులకు ఒక్కొక్క వారం ఇచ్చారు. ఇది కార్తీక మాసంలో నవంబర్ నెలలో 1978 సంవత్సరం. అదృష్టవశాత్తు నా ఉపన్యాసాలు జరిగేటప్పుడు ఏ సన్నివేశం వచ్చిందంటే అమెరికా నుంచి కృష్ణ భక్తులు వచ్చారు. వాళ్ళు రామ అనరు, హరే కృష్ణ 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 హరే అంతవరకే అంటారు. మనం అయితే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అంటాం. కానీ వాళ్ళు అలా అనరు, కేవలం కృష్ణ శబ్దాన్ని తీసుకున్నారు. హరే కృష్ణ 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 హరే. వాళ్ళ వేషాలు ఎలా ఉన్నాయంటే అలా చక్కగా పట్టివర్ధనాలు పెట్టుకుని ముండిక శిరస్సులై ఏ విధమైనటువంటి చొక్కా కూడా తొడుక్కోకుండా అంత శరీరాలలో కూడా చిరకలు 2 చేతులతో కూర్చొని నృత్యం చేశారు. వాళ్ళు ఆ నృత్యం చూసినందుకు నా జన్మ తరించింది అనుకున్నాను. ఎందుకంటే అది చూడటంలోనే మనకు ఒక విధమైనటువంటి పవిత్రత ఏర్పడింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఎంత అదృష్టం, మేము అమెరికాలో ఉంటున్నాం, అక్కడ మాకు ఈ భాగ్యం లేదు, కానీ ఇక్కడికి వస్తే ఆ కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి పుణ్య ప్రదేశం ఇది, రామచంద్రమూర్తి అవతరించినటువంటిది, పుణ్యపురుషులంతా అవతరించిన ప్రదేశం, అలాగే పుణ్య నదులు పుణ్యపర్వతమైన పర్వతాలు అన్నీ ఉన్నటువంటి భారతదేశం. అన్నింటికంటే గొప్పతనం ఎందులో ఉందంటే భారతదేశంలోనే ఉన్నది. మొత్తం దేశాలు అన్నింటికంటే భారతదేశాన్ని గొప్పదని వాడు ప్రసంగం చేశారు. తర్వాత నామ సంకీర్తనం చేశారు. కానీ మేము బాధపడుతున్నామని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యం చూశాను నేను. అయితే ఎందుకు బాధ అంటే మేము ఎంతో ఆశతో వచ్చాం, కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి పుణ్య ప్రదేశం అని వచ్చాం. తీరా వస్తే కొంతమంది ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఆ కృష్ణుడు గోపికల వస్త్రాలు ఎత్తుకుపోయాడని, రాసక్రియడు గడిపాడని, అనగా సవకబారుగా అర్థం చెప్పి హేతువాదులు, నాస్తికవాదులు, పాషండవాదులు రామాయణ భారత భాగవతాదుని వెక్కిరిస్తున్నారు. అది చూచేసరికి మేము తట్టుకోలేకపోతున్నామని వల వాళ్ళు ఏడిచారు పాపం. ఇది నీ కళ్ళారా చూసిన విషయం. ఇంకా మేము మళ్ళీ భారతదేశానికి ఎంతో ఆశతో వచ్చాను. మేము ఇక్కడ కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి ప్రదేశం, అందరూ కృష్ణ భక్తులు ఉంటారని నమ్ముకున్నాం. కానీ మా ఆశ అంతా వమ్మైపోయింది. భక్తులు అసలు లేక కాదు, ఇందులోని ఈ భారతదేశంలోని ఈ పవిత్రమైన ప్రదేశంలోనే ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఇలా విశేషాలు విక్కిరింపుగా మాట్లాడడం జరిగింది. అది చూసి మేము భరించలేకపోయామని కళ్ళమ్మట నీటి పెట్టుకుని మళ్ళీ మేము ఈ భారతదేశానికి రావన్నారు. ఇది జరిగిన విషయం. అంటే అర్థం వాళ్లకున్నపాటి సంస్కారమైనా మన వాళ్ళకి లేదు అనేది వ్యక్తమైపోతుంది. హేతువాదులు, నాస్తికవాదులు, అలాగే మరొక వాదులు అంటే పాషాండ మొండివాదం అన్నమాట. అయితే ఒక్క విషయం మాత్రం చూడండి, నాస్తికులు కూడా ఒక విధమైనటువంటి లోపల బెదురు ఉంటుంది దేవుడు అంటే. దీనికి ఒక విషయం చెప్తున్నాను వినండి. దృష్టాంతం ఏమైందంటే ఆధునిక దృష్టాంతమే. విజయవాడలో నాస్తిక మహాసభ జరిగింది. అప్పుడు గోపరాజు వెంకటేశ్వర్లు గారని ఆయన మంచి హిందూ అంటే విశ్వ హిందూ పరిషత్ ప్రచారకుడుగా ఉండేవారు. నేను కూడా విశ్వ హిందూ పరిషత్ వెస్ట్ గోదావరిలో ఈ సంస్థ ధర్మవేదిక అధ్యక్షుడిగా ఉండి చాలా ఊళ్ళలో ప్రచారం చేశారు. అక్కడ జరిగిన విషయం నేను విన్నది ఏమిటి అంటే నాస్తిక మహాసభ జరిగింది. ఆ నాస్తిక మహాసభకి జరిగిన నాడు వర్షం వచ్చింది. వర్షం వస్తే ఆ పక్క వాటాలో ఉన్నటువంటి ఆయన ఈ నాస్తిక మహాసభకి అధ్యక్షత వహించడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఆ సభ కార్యక్రమం పూర్తి చేసి ఎందుకు వచ్చాడు. ఏమంటే జనం వచ్చారా, వర్షం వచ్చింది కదా, సభ బాగా జరిగిందా, అసలు కుదిరిందా, మీ నాస్తిక సభ అంతా జయప్రదంగా జరిగిందా అని పక్క వాట ఆయన అడిగాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసునా, దేవుడు లేడని బద్దల కొట్టినటువంటి ఆ వ్యక్తి అలా ఉపన్యాసం చెప్పిన వాడు దేవుడు దయ వల్ల బాగానే జరిగిందన్నాడు. ఇదేంటి ఇది జరిగిన దేవుడు దయ వల్ల, అక్కడేమో బద్దలు కూడా దేవుడు లేడని చెప్పాడండి, దేవుడు దయ వల్ల బాగానే జరిగిందన్నాడు. అంటే వాళ్ళ కోళ్ళంత బెదురు ఉందన్నమాటేనా, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు అని బెదురు. కానీ వాళ్ళ ప్రెస్టేజ్ కోసం, వాళ్ళ ధార్మికత్వం కోసం అలా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఉంటుంది. అలా విధంగా అలా ఎందుకు మనకి హాయిగా ఆ హరినామ సంకీర్తనం, కృష్ణనామ సంకీర్తన, రామనామ సంకీర్తన చేసుకునే భాగ్యం మనకు కలిగింది. అది దాచుకోవడం ఎందుకు, లేకపోతే మనం దేవుడు లేడా ఎక్కడ మాట్లాడడం ఎందుకు, ఇక్కడ దేవుడి దైవాలు బాగా జరిగిందని ఆ దురదృష్టం మనకి లేదు. మనం హాయిగా ముక్తకంఠంగా నామ సంకీర్తనం భాగవతాన్ని గురించి హాయిగా మాట్లాడుకోగలుగుతాం. దీనిలో ఉన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని దీని యొక్క తాత్పర్యంగా కొన్ని నా అనుభవాల్ని ఈ భాగవతానికి సంబంధించిన వాటిని కొన్నింటిని తెలియజేశాను. సరే, ఇప్పుడు ప్రస్తుత కథలో ఉండేటువంటి విషయం ఏమిటి? నిన్నటి కథలో పూర్వకథ ప్రస్తావానుసారేనా అన్నాం కదా. మనువు, ఇక్ష్వాకు, వికుక్షి అనగా శేషాదుడు, ఆ తర్వాత యవనాశుడు, అతని కుమారుడు మాంధాత,
అతని పరిపాలన సౌబరి వృత్తాంతం చెప్పుకున్న ఊరికి దాన్ని సూచించడం కోసం. అదే వంశంలో సూర్యుడు మూలపురుషుడుగా కలిగినటువంటి మన్వంతరంలో, వైవస్వత మన్వంతరంలో జరిగినటువంటి గాథలో, ఆ పరంపరలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకువు అనే రాజు ఉన్నాడు. త్రిశంకువు అని ఒక రాజు. ఆ రాజు యొక్క చరిత్ర రామాయణంలో విస్తృతంగా ఉంది. అతడు ఏం చేశాడు అంటే, వశిష్ఠ మహర్షుల వారిని అతని గురువు గారు కదా, నన్ను ఈ శరీరంతో స్వర్గానికి పంపించాలి, మీరు నా చేత యజ్ఞం చేయించి అన్నాడు. అది కుదరదు నాయన, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం కుదరదు. ఇంకేదంటే ఈ శరీరం వదిలిపెట్టాలి. వైకుంఠానికి వెళ్ళొచ్చు కానీ స్వర్గానికి వెళ్ళడం కుదరదు. ఇందులో ఇది కీలకం ఉంది. ఇందులో వైకుంఠానికి ఈ శరీరంతో వెళ్ళొచ్చు కానీ స్వర్గానికి వెళ్ళే అధికారం మాత్రం లేదు. దాని నియమం అలా ఉంది. ఈ రూల్స్ ఎందుకు ఉంది అంటే ఆ రూల్స్ ఫ్రేమ్ చేసిన వాళ్ళని అడగాలి, మన శాస్త్రకారులను అడగాలి. కనుక ఏమంటున్నాడు అంటే, అలా లేదు నాయన, నువ్వు ఈ తలంపు మానుకో, పుణ్యకార్యాలు చేయి, ఈ శరీర పతనం అయిన తర్వాత నీకు నీకు స్వర్గలోక నివాసం ప్రాప్తిస్తుందంటే నాకు అలా పనికిరాదు అని వశిష్ఠ మహర్షి ఇతన్ని అంగీకరించగా కొడుకుని అడిగారు. మా నాన్నగారు చెప్పిన దానికి వ్యతిరేకం చెప్పావు కనుక నువ్వు అపవిత్ర దేహం కలవాడవుగా కానీ వాళ్ళు శాపం పెట్టారు. శాపం పెడితే విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుల వశిష్ఠుల వారి వ్యతిరేకం చేయడమే ఈయన మనస్తత్వం కాబట్టి నేనైతే నేను ఈ శరీరంతో పైకి పంపిస్తానన్నాడు. ఇది రామాయణంలో వస్తుంది, మనకి బాలకాండలో వస్తుంది. ఇందులో అంత వివరంగా లేదు కానీ బుద్ధితో కైలాసం కాకుండా స్వర్గానికి వెళ్ళడం మాటకును ఒక్క మాటలో ప్రస్తావన చేశారు. అప్పుడేం చేశారంటే యజ్ఞం చేయించారు, త్రిశంకువు చేశారు. ఆ త్రిశంకుకు అసలు పేరు ఏమిటయ్యా అంటే సత్యవ్రతుడు అని పేరు. సత్యవ్రతుడు చాలా మందికి పేరుంది. ఎలాగైనా మత్స్యావతారంలో సత్యవ్రతుడు ఏంటో కాదు, ఆ మత్స్యావతారాన్ని స్తోత్రం చేశాడు. ఆ సత్యవ్రతుడు కాదు, ఇతడు ఇంకొక సత్యవ్రతుడు, అదే పేరు కలిగినటువంటి వాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్ర మహర్షి యాగం చేశారు. దేవతలు పిలిచాడు. వీడు హైర్భాగాలు పుచ్చుకోవాలి, ఇంద్రాయ స్వాహ అన్నాడు, ఇంద్రుడికి పుచ్చుకోవాలి. మేము రామో జపశీలయన్నమునియోన్పటు రోష కషాయితాక్షుడై చాలా తీవ్రంగా చూశాడు. వాడు మేము రాము ఎంచేదంటే అసలు గురు శాపోపహతాత్మ గురువు గారికి వ్యతిరేకంగా చేశాడు గనక గురుభక్తి దేనికైనా సరే దైవభక్తి ప్రవృద్ధమానవాడే గురోరమే మనస్యన్నలగ్నం తతస్థిం 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 రైలు నడుస్తున్నట్టుగా ఉంటుంది శంకరాచార్య శ్లోకం. గురోర అనర్ఘ నివృత్త అనే అనేకమైన రత్నాలు అనుభవించావు, అదే కాకుండా ఎన్నో సాంసారిక సుఖాలు అనుభవించావు. ఇన్ని అనుభవించినా గురోరని పద్మే మనస్సే గురుభక్తి కనుక లేకపోతే తతస్థిం 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 ఆ జీవితం వ్యర్థం వ్యర్థం అని అర్థం. అంటే గురుశాప హఠాత్ముడైనటువంటి వాడి చేత యజ్ఞం చేస్తుంటే నేను రామన్నారు, దేవతలు అన్నారు. అప్పుడు ఆయన కోపం వచ్చింది. శ్రోమ చేత పట్టుకొని మీరు రారా నేనే పంపిస్తున్నానని తన తపశ్శక్తి పైకి పంపించేశాడు. నేను సౌఖ్యాలని అనుభవించాడని చెప్పుకున్నాం. తన తపశ్శక్తితోటి త్రిశంకుని పంపించాడు. పంపిస్తే అక్కడ ఇంద్రలోకంగా వెళ్ళిపోతే నువ్వు అర్హుడవ కాదని ఒక కాలుతో తన్నారు. మంచి కింద పడిపోతున్నాడు. మహానుభావ చచ్చిపోతున్నా అన్నాడు. నీవేం పర్వాలేదు అక్కడే ఆగాడు. తిష్ఠ అన్నాడు. అక్కడ ఇప్పటికీ కూడా త్రిశంకు ఆకాశం మీద అలా వేలాడుతున్నాడు, తల్లకిందులుగా వేలాడుతున్నాడు. బొందితో స్వర్గానికి వెళ్ళాలి కోరికయే అతనికి ఆ స్థితి. ఏది కూడదో ఆ కోరిక మనకి ఉండకూడదు. అంటే స్వర్గలోకమైన పరిస్థితి వేరు, ఈ శరీరం. అయితే ధర్మరాజు గారు స్వర్గంతో వెళ్ళాడు. స్వర్గానికి ఈ శరీరంతో వెళ్ళాడా లేదా అని సందేహం వస్తుంది. వెంటనే కలుగుతుంది. ఎందుకంటే ధర్మరాజు గారు ఈ శరీరంతో వెళ్ళాడు కదా, ఆయన గౌరవులు మిగతా వాళ్ళ గౌరవులు అని భారతం చదవండి మీరు. చివరి పర్వాల్లో ఆయన వియద్గంగలో స్నానం చేశాక దివ్య శరీరం వచ్చాక వెళ్ళాడు. అంతేగాని ఈ శరీరంతో వెళ్ళలేదు. మరణించినట్టు కనపడదు కానీ ఆ వియద్గంగలో స్నానం చేస్తే పాము పూస విడిచేస్తే ఎలా ఉంటుందో ఆ ప్రాచీనమైన దేహాన్ని వదిలేసేసి దివ్య శరీరాన్ని ధరించి వెళ్ళాడు. స్వర్గారోహణ పర్వాల్లో అక్కడ మనకు కనపడుతుంది ఈ వృత్తాంతం. ఆయన కూడా ఈ శరీరంతో వెళ్ళలేదు. ఎక్కడ దాకా వెళ్ళాడు? వియద్గంగ వరకే వెళ్ళాడు. అనగా రూల్స్ ఒప్పవు. అక్కడ పరిస్థితి అదన్నమాట. ఆ ప్రకారంగా మీరు రావన్నారు. అక్కడ త్రిశంకు అక్కడ వెళ్ళాడుతున్నాడు. ఇప్పటికీ కూడా త్రిశంకు యొక్క పరిస్థితి అలా ఉన్నది. కనుక కోరరాని కోరికలు కోరరాదు. దానివల్ల మనకి అనర్థం తెచ్చిపెడుతుంది. ఇక్ష్వాకువంశపు రాజు చాలా గొప్పవాడు, పరిపాలన బాగానే చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ గురుధిష్కారం చేసినటువంటి కారణంగా శాపోపతుడై ఈ విధమైన పరిస్థితి వచ్చింది కనుక గురువులను తిరస్కరించకూడదని, పైగా కోరరాని కోరికలు కోరరాదని ఈ ఐతిహ్యం వల్ల మనకి తెలియని విషయం. అతని కుమారుడే హరిశ్చంద్ర మహారాజు. షట్చక్రవర్తుల్లో ఒకడైన హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్స పురూరవ సగరాష్ట్రార్తవీర్యశ్చైతే చక్రవర్తిన. సరే, ఆయన కుమారుడు హరిశ్చంద్ర మహారాజు. హరిశ్చంద్రుడు గురించి తెలియని వారు లేరు.
సరే దేవేంద్రుడు సభ చేశాడని సత్యవ్రతుడు ఎవరిని అడిగితే ఆ ప్రకారంగా వశిష్ఠుల వారు ఇతను హరిశ్చంద్రుడు ఉన్నాడనా, నేను అబద్ధం ఆడిస్తాను, విశ్వామిత్రుడు నానా బాధలు ఆయన పెట్టాడనని ముందు వచ్చి ఆ అశ్వమేధయాగానికి కావలసినటువంటి ద్రవ్యం ఎంత అవుతుందో అంత ద్రవ్యం మనం అన్నాడు. అలాగే మాట ఇచ్చాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత మాతంగ కన్యలు ఇతను వనవిహారానికి వెళ్ళినప్పుడు, వేటకి వెళ్ళినప్పుడు వనవిహారంలో ఏం చేశారు అంటే మాతంగ కన్యని సృష్టించి పంపించాడు విశ్వామిత్రుడు. పంపిస్తే నేను ఏకపత్ని వెళుతుంది, నీ కోరిక అంగీకరించడానికి వీల్లేదన్నాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షికి కాలు చూస్తాన్ని, ఏమిటయ్యా నేను పంపిస్తే వద్దంటావా అన్నాడు. నేను ఏకపత్ని వెళుతుందని సవినయంగా మనవి చేశాడు. అలా కాదు, ఏదైనా నేను రాజ్యం పోయినా సరే నేను మాత్రం ఏకపత్ని వ్రతాన్ని భంగం చేసుకోనున్నాడు. అయితే రాజ్యం పోయినా సరే రాజ్యం నాకు ఇచ్చేయన్నాడు. ఆ రాజ్యం ఇమ్మనేసరికి సరే అతను రాజ్యం అడవులకు వెళ్ళవలసి వచ్చింది కదా, నక్షత్రకుడు అనేటటువంటి వాడిని పంపాడు. కొన్ని గ్రంథాల్లో నక్షత్రకుడు మాట ఉంది, మరి ఇక్కడ నక్షత్రకుడు మాట ఉండదు. కొంతమంది కవులు రాసిన వాటిలో ఆ నక్షత్రకుడు శిష్యుని పంపేశాడు. అంటే ఎందుకోసమని అదివరకు యజ్ఞానికి వాగ్దానం చేశాడు కదా, ఆ ద్రవ్యం కూడా రావాలి, అశ్వమేధయాగానికి సరిపడిన ద్రవ్యం. అప్పుడు తనని తాను అమ్ముకోవాలి, భార్యని పిల్లవాడిని అమ్మయ్యే. ఇంత పరిస్థితిలో ఇంత గందరగోళంలో పడితే ఆఖరి హత్యాదోషం కూడా చంద్రమతి దేవి మీద పడితే ఆ మంగళసూత్రాన్ని అమ్మేసేసి నువ్వు కాటితుమ్గా చెల్లించమంటే చిట్ట చివరికి విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడి సత్యసంధతికి గుర్తించి అతను అభినందించినట్టు, దేవతలతో సాక్షాత్కరించినట్టు సంగ్రహంగా ఈ కథ మనం అందరం బల్జేపల్లి వారి నాటకంలో అయితే అన్నింటినూ చూస్తున్నాం. సరే, అసలు హరిశ్చంద్రుడు ఇక్కడ ప్రశ్న ఒకటి ఉంది. అంత గొప్పవాడు కదా, నిత్య సత్యవ్రతుడు కదా, అతనికి ఎందుకు కష్టాలు రావాలి? మొట్టమొదటి ప్రశ్న. పాపాత్ముడా పుణ్యాత్ముడా ఇతను ఎందుకు అన్ని కష్టాలు ఎందుకు అనుభవించవలసి వచ్చింది? పాపాత్ముడు కనుక అనుభవించి ఏం పాపం చేశాడు? మరి పుణ్యాత్ముడు కనుక చక్రవర్తి అయినాడు. షట్చక్రవర్తి సమస్త భూమండలాన్ని పరిపాలి చక్రవర్తిత్వం రావడం అంటే ఎంతో పుణ్య విశేషం. పుణ్య విశేషం వల్ల చక్రవర్తిత్వం వచ్చినట్టు అనిపిస్తోంది. ఎంతో పాపం ఉన్న కారణం చేత ఈ బాధలు పడినట్టు మనం స్థూలంగా ఊహించుకోవడానికి అవకాశం ఉన్నది. దీనికి ఒక సందర్భం ఉన్నదండి. అసలు గత జన్మలో ఎన్నో జన్మలు ఎత్తుతాం కదా మనం, అలాగే హరిశ్చంద్ర మహారాజు ఎన్నో జన్మలు ఎత్తాడు. ఆ జన్మల్లో ఉన్నటువంటి విషయాలు మనం చెప్పుకుంటే హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుడు ఎందుకు శ్రమ తీసుకోవలసి వచ్చింది? ఆయనకి ఎందుకు గొడవ? ఈ అబద్ధవాడికైనా ప్రయత్నం ఎందుకండి? విశ్వామిత్రుడు అంటే ఎవరి పదాన్ని విడదీయాలంటే విశ్వ ప్లస్ అమిత్రుడు అని విడదీస్తారు. విశ్వ అలా అవదు, విశ్వామిత్రే చర్చవు విశ్వామిత్ర అనే అక్కడ దీర్ఘం విడగొట్టకూడదు. ఆ దీర్ఘంతో పదం ఉంటుంది. ప్రపంచమునకు మేలు కలుగచేయువాడు అని విశ్వామిత్ర అంటే ఋషిని చెప్పినప్పుడు మాత్రం, ఈ కౌశికుడిని చెప్పినప్పుడు మాత్రమే విశ్వామిత్ర అని పదం ఉంటుంది. అన్యత్ర విశ్వమిత్ర, ప్రపంచానికి మేలు చేసి ఇంకో వ్యక్తిని చెప్పినప్పుడు విశ్వమిత్ర అనాలి. అది వ్యాకరణ శాస్త్రం యొక్క సంప్రదాయం. ఆ ప్రకారంగా అందరికీ మేలు చేసేవాడు విశ్వామిత్ర మహర్షి. అటువంటి వాడు హరిశ్చంద్రుని అష్ట కష్టాలు ఎందుకు పెట్టాలి? ఈ సందేహం మనకి అనేక పురాణాల్లో చెప్పబడి ఉన్నది. ఒక్క మార్కండేయ పురాణంలో కొంత భాగం, ఇంకో అగ్ని పురాణంలో కొంత భాగం, ఇతరమైన పురాణాల్లో కొంత భాగం, అవన్నీ కలిపి మనం కనుక ఈ హరిశ్చంద్రుడికి అష్ట కష్టాలకి మూలమేమిటో పరిశీలించుకుంటే దానిలో అంత నిత్య సత్యవ్రతుడే, ధర్మాత్ముడే, ఏకపత్ని వ్రతుడే, అలాంటి వాడు ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవించవలసి వచ్చింది? అందులో విశ్వామిత్రుడు ప్రపంచాన్ని మేలు చేసే స్వభావం కలవాడు కదా, అతను ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టవలసి వచ్చింది మనకి సందేహం కలగడానికి సందేహ నివారణగా ఒక విషయం చెబుతున్నాం. ఈ పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్ని తక్కెళ్లపాటి లింగయామాక్షుడని ఒక తెలుగు కవి ఆ పురాణాన్ని పద్యకావ్యంగా రాశాడు. అంటే ఈ గ్రంథం కూడా చెబుతున్నారు. తక్కెళ్లపాటి లింగయామాక్షుడు అతని పేరు. ఆయన అగ్ని పురాణాదుల్లో ఉన్న హరిశ్చంద్రుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి పద్యకావ్యంగా రాశాడు. ఆయన పేరు తక్కెళ్లపాటి లింగయామాక్షుడు. అది ఉత్తర హరిశ్చంద్రోపాఖ్యానం అని దాని పేరు. ఎందుకంటే ఈ పేరు చెబితే మీరు ఎక్కడైనా లైబ్రరీలో పుస్తకం దొరికితే చదువుకుంటారని ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఆధారం కోసం ఈ మాట చెబుతున్నాను. ఒక జన్మలో హరిశ్చంద్రుడు ఏమిటి అంటే నీలకంఠుడు అనే పేరు కలిగినటువంటి అతడు ఒక పరిమితమైనటువంటి చిన్న దేశానికి రాజు. చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశానికి రాజుటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక సంసారం ఉన్నది. కలకంఠర అనే ఒక ఆమె ఉన్నది. ఇతనికి ఏం కలిగిందంటే దుర్బుద్ధి నీలకంఠుడికి. అతనికి ఆ కలకంఠని చేపట్టాలని బుద్ధి పుట్టింది. ఆమె గృహిణి, ఆమెకు భర్త ఉన్నాడు, పిల్లలున్నారు, సంసారం ఉన్నది. అటువంటిప్పుడు ఇతని కన్ను ఎక్కడ పడింది అంటే ఆ స్త్రీమూర్తి మీద పడింది. ఆమె కూడా చాంచల్యమైన చిత్తం కలిగింది గనక ఇతన్ని
ఇతరులతో సంసారం చేయడానికి అంగీకరించింది. అంగీకరిస్తే అంతటితో ఆగలేదు. అప్పుడు అతను ఏం చేశాడంటే, రాజు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతానికి ఆమె యొక్క తల్లిదండ్రుల్ని, ఆమె భర్తని, సోదరుని అందరినీ సర్వసంహారం చేశాడు. నిద్రపోతూ ఉండగా చంపేశాడు. ఒక జన్మలో హరిశ్చంద్రుడు చేసిన పని అది. ఇప్పుడు ఈ జన్మలో కాదు, వెనకటి జన్మలో ఎప్పుడో చేసినటువంటి పని ఇంత వాడి పుట్టుకలు ఉత్తరించేశాడు. ఉత్తరించేసరికి చాలా బాధగా ఉన్నది. సరే, ఇది ఒక జన్మలో జరిగినటువంటి విషయం. దీన్ని బట్టి ఎన్నో పాప ఫలితాలు అనుభవిస్తారు. అష్ట కష్టాలు అనుభవిస్తే గాని అందులో పరస్త్రీని అపరదారాన్ని గచ్చేది, పరభార్య దృష్టి ఉండకూడదు అని వేదం చెబుతూ ఉంటే, పరస్త్రీ అనగా ఇంకొక కాపురం జరుగుతూ ఉంటే భర్త ఉంటే, భర్త ఉన్నటువంటి స్త్రీని తాను వలచి ఇలా ఏర్పాటు చేసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. వేశ్యావృత్తి కూడా కాదు. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాడికి ఘోర నరకం వస్తుంది. అపరదారాం గచ్చేది అంచేతనే పరభామల కోరకోని మన పద్యంలో కూడా చదివాం. ఆ ప్రకారంగా ఉన్నటువంటి స్థితిలో ఏం చేశాడు అంటే, ఆ పాపం అలా నేలలో ఉండిపోయింది. చాలా యుగాలు ఆ పాప ఫలితం అనుభవిస్తే గాని అతనికి మంచి జన్మ రావడానికి అవకాశం లేదు. ఇది ఒక జన్మలో జరిగినటువంటి విషయం. ఇంకొక జన్మలో ఏం జరిగింది అంటే, ఇతడు నిరుపేదవాడు, బాగా పేదవాడు. పద్మపురాణంలో ఉంది కథ. శిశుపాడి చిదంబర శాస్త్రి గారు తెలుగులో రాశారు. అది కూడా చూడండి అని కోరుతున్నాను. అతడు ఏం చేసేవాడంటే నిరుపేద. ఈవేళ చక్రవర్తి హరిశ్చంద్రుడు ఒకప్పుడు నీలకంఠుడనే రాదు అని చెప్పుకున్నా. అది ఇది కాక ఇంకొక జన్మలో అతనవాడు అంటే కేవలం తామర పువ్వులు అమ్ముకునేటటువంటి ఒక ఆటవికుడతను. అడవిలో తిరిగి ఆ సరస్సులో ఉండేటటువంటి తామర పువ్వులు తెచ్చుకుని తట్టలో పెట్టుకుని అమ్ముకుని ఆ డబ్బుతోటి తాను తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఉంటూ ఉంటే ఒకనాడు ఏం జరిగిందంటే, తామర పువ్వులు ఒక్కటి కూడా అమ్మకం అవ్వలేదు. ఆ సమయంలో సప్త మహర్షులు ఒక చోట కూర్చుని ఆవేళ మహావిష్ణువుని ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తున్న సమయంలో వాళ్ళ పుష్పాలు తక్కువ వచ్చాయి. ఆ సమయంలో వీడు అక్కడికి వెళ్ళాడు. వెడితే వీడు పూజ చేసుకుంటున్నారు. ఎలాగా ఈ అమ్మకమో రేపటికి ఉండవు గనక వీళ్ళకి ఇచ్చేద్దాం, మహర్షుల దగ్గర డబ్బు ఉండదు గనక మనం డబ్బుని ఆశించకుండా ఇవ్వాలని ఈ తట్టడి పువ్వులు తామర పువ్వులు తీసుకోండి అని వాళ్ళందరికీ ఇచ్చారు. ఎవరన్నమాట? కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతేరథయస్మృత. ఈ సప్త మహర్షులు మహావిష్ణువుని ఆరాధన చేసుకుంటున్నటువంటి సమయంలో పుష్పాలు తక్కువయ్యాయనేటువంటి వాడు అనుకునే పరిస్థితిలో సమయానికి అందజేశాడు ఈ ఆటవికుడైనటువంటి ఈ వ్యక్తి. సరే, ఇప్పుడు దీని వలన ఏం జరిగింది అని, ఇది ఒక పుణ్యం ఉన్నది. సరే, దీనివల్ల విశ్వామిత్ర మహర్షుల వారు ఆలోచించారు. ఏమని ఆలోచించారు అంటే, ఇతడు తామర పువ్వులు వారికి తెచ్చి ఇచ్చాడా, ఇతను మంచి ఉపకారం చేశాడే మనకి, ఇతనికి మహోన్నత స్థితి కల్పించాలి అనుకున్నాడు. మహోన్నత స్థితి కల్పించాలని దివ్య దృష్టితో చూస్తే ఒక జన్మలో ఇతడు ఆ కళకంఠని వరచిన సందర్భంలో వాళ్ళందరినీ చంపేశాడు. ఆ చంపేసిన పాపం రాసుల్లా ఉంటే ఇతన్ని ఉన్నత లోకానికి కానీ ఉన్నత పదవిలో కానీ ఎలా రక్షిస్తాను? ఈ లోపల ఒక చిత్రం జరిగింది. ఏం చేశారంటే, ఎవరో వచ్చి ఈ హరిశ్చంద్ర మహారాజు పూర్వజన్మలో ఉండగా ఈ కళకంఠని చేపట్టిన తర్వాత కేదారేశ్వర వ్రతం చేసుకోమని ఎవరో చెప్పారు. అతని భక్తి ఉన్నా లేకపోయినా ధర్మపత్ని కాదు. అందుకే ఆమె ఆ పరిస్థితిలో ఉండగా పరస్త్రీయే పక్కన ఉండగా ధర్మపత్ని స్థానంలో ఉండగా ఏం చేశాడు అంటే కేదారేశ్వర వ్రతం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? కేదారేశ్వర వ్రతం చేసినటువంటి పుణ్యం ఒకటి ఉన్నది, ఆ మహర్షులకి పుష్పములు అందించినటువంటి పుణ్యం ఒకటి ఉన్నది. ఇన్ని తెలిసేది హరిశ్చంద్రుని యొక్క పూర్వ చరిత్రకి సంబంధించి చెప్పుకుంటే ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగపడతాయని ఈ విషయం చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆలోచించారు విశ్వామిత్ర మహర్షి, ఏమి చెయ్యాలి మనం? మనకి సమయానికి పుష్పాలు తెచ్చిపెట్టాడు కనుక ఇతని మహోపకారం చెయ్యాలి. విశ్వామిత్రుడు కదా ఆయన. నిజంగా హరిశ్చంద్రుడు ఎట్టి కోపము లేదా మహానుభావుడి, ఇతని పాపాలు పోగొట్టి ఇతనికి ఏమైనా సరే మహోన్నత స్థితిని కల్పించాలి. అనగా సమస్త భూమండలానికి అధిపతి అయినటువంటి చక్రవర్తిత్వం షట్చక్రవర్తులు ఒకటిగా చెయ్యాలి అని సంకల్పం కలిగింది విశ్వామిత్ర మహర్షుల వారికి. చూసారా ఎలా ఉంటుందో? పైకి మనకి బాధలు పెట్టిందిగా కనపడుతుంది. ఉపకారం చేయాలి అంటే సాధ్యం కాదు. ఆ పాపముల యొక్క పరిహారానికి కొంత శిక్షని అనుభవింపజేస్తే తప్ప, ఆ పాపముల యొక్క ఫలిత నివృత్తి అయితే తప్ప ఇతను ఉన్నత స్థితికి రావడానికి అవకాశం లేదు గనక, చక్రవర్తిత్వానికి రావడానికి అవకాశం లేదు గనక ఒక్కటి చూశాడు. సరే, కేదారేశ్వర వ్రతం చేశాడు కదా, ఆ కేదారేశ్వర వ్రతం చేసిన కారణం దాని ఫలితంగా చక్రవర్తిగా అవడానికి అవకాశం ఉంది.
ఆ పుణ్యం ఎంత గొప్పదంటే కేదారేశ్వర వ్రతం చేస్తే ఆ పుణ్యం వల్ల చక్రవర్తిత్వం వస్తుంది. భక్తి శ్రద్ధలతో చేశాడని చక్రవర్తిత్వం రావడానికి అవకాశం ఉంది. అప్పుడేం జరిగింది, ఇతడు చక్రవర్తిగా పుట్టాడు. ఋషికు యొక్క కుమారుడుగా చక్రవర్తిగా ఇతను అవతరించాడు. చక్రవర్తిగా ఉండేసరికి ఇది చక్రవర్తి ఉన్నప్పుడు సుఖాలు అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో విశ్వామిత్రుడు వారు చేసిన పని ఏంటంటే వశిష్ఠుల వారితో వాదం పెట్టుకుని, ఇప్పుడు మనకి బల్దేపల్లి వారి నాటకంలో చూస్తే ఆ యంత్ర సభా స్కీమ్ ఉంటుంది. ఈ మధ్యన వేయడం మానేశారు. ఇటీవల హరిస్తున్న దండగా వేసిన వాళ్ళు ఆ స్కీమ్ తీసేశారు. మరి ఇంకేదో తెలియదు కానీ అక్కడ వాదం పెట్టుకున్నాడు. ఏమని, వశిష్ఠుల వారు హరిశ్చంద్రుడు నిత్య సత్యవ్రతుడు, అతన్ని ఎవరో అబద్ధం ఆడించారు, నేను అబద్ధం ఆడిస్తానని ఎందుకన్నాడు అంటే, ఇలా నేను ప్రతిజ్ఞ పూని అతను ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో ఆ మాట ఎత్తని చెయ్యకుండా ఏమంటున్నాడు, నేను అబద్ధం ఆడిస్తాను అన్నాడు. అబద్ధం ఆడిస్తాను అని ఎక్కడికి వచ్చాడు, నాకు యజ్ఞానికి ద్రవ్యం కావాలన్నాడు. అలాగే ఇస్తానన్నాడు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, అతను వెళ్ళినప్పుడు మాతంగకన్యని పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసునా, ఘటజన్మలో కలకంఠాన్ని వరిచిన వాడు కనుక, పరస్త్రీ వ్యామోహం తెరవాడు కనుక ఇప్పుడు ఏమైనా ధర్మానికి నిలబడతాడా, పాపకృత్యానికి పాల్పడతాడా అని పరిశీలన చేయడం కోసమని ఏం చేశాడు, మాతంగకన్యని పంపించడం ఉద్దేశం అది. లేకపోతే మాతంగకన్యని ఎందుకు పంపించాలి? అప్పుడు కేదారేశ్వర వ్రతం చేసిన పుణ్యంలో, అదే కాకుండా తామరపు పుణ్యం మహర్షులకి అవసరమైన సమయంలో ఇచ్చే పుణ్యం తోడైన కారణం చేత ముఖ్యంగా ఇది కూడా ఉందండి. ఎందుకంటే పాత్రదానం చేశాడు కదా, అప్పుడు పుష్పాలు తక్కువ అయితే లోపల లేకుండా ఆ తట్టలో అన్ని పుష్పాలు ఇచ్చేశాడు కనుక అతనికి ఎంతో పుణ్యం ఉంది కనుక ఈ పుణ్యం కేదారేశ్వర వ్రతం చేసినటువంటి పుణ్యం ఈ రెండింటి చేత ఇతన్ని ఉద్ధరించడం చేయాలనేటువంటి సత్సంకల్పంతో విశ్వామిత్ర మహర్షి మాతంగకని ఎందుకు పంపాయండి, గత జన్మలో పరస్త్రీ వ్యామోహం తెరవాడు, ఈవేళైనా జాగ్రత్తగా ఉంటావా, ధర్మబుద్ధి కలిగి ఉంటావా అని పరిశీలన చేయడం కోసం పైకి చెప్పకుండా మనస్సులో ఆ భావం పెట్టుకుని మాతంగకన్యని పంపించాడు. పంపిస్తే అతడు హరిశ్చంద్రుడు జన్మ రోజు వచ్చేసరికి ఆ కళకంఠన పాపభావాలు ఏమీ కూడా లేవు. లేకపోయేసరికి మాతంగకన్యని దండించాడు. దండించడం అంత పెట్టుకుని, అంటే లోపల ఉద్దేశం అంటే గత జన్మలో పరస్త్రీ వ్యామోహానికి లోనయ్యావు, ఇప్పుడు నిలబడ్డావు, సరే ఇంకా నిన్ను పరిశీలన చేసి పాపముక్తుని చెయ్యాలని సత్సంకల్పమే విశ్వామిత్ర మహర్షిలో ఉన్నది. ఇంత దాకా ఉన్నదండి దీనికి. అప్పుడు జరిగిన పని ఏంటంటే, మరి నాకు నేను రాజ్యమైనా వదులుకుంటానుగా మాతంగకన్యని వరించను అన్నాడు. అయితే రాజ్యం నాకు ఇచ్చేయను. రాజ్యం ఇచ్చేసిన తర్వాత అదివరకు వాగ్దానం చేసిన లక్ష్మీనారాయణానికి సరిపడేటటువంటి ద్రవ్యము దాని మాట ఏమన్నాడు, మరి అంతా ఇచ్చేశాను కదా రాజ్యం అంటే ఆరాధన, ఆ ద్రవ్యం ఆ ద్రవ్యమే ఈ రాజ్యమే రాజ్య స్వీకారం చేశాడు. వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నక్షత్రకుడు అనేటటువంటి వాడిని పంపాడు. అంతా ముప్పు తెప్పలు పెట్టేవాడు. ఎలాగంటే ముప్పు నువ్వు సుబ్బ అలా చేసి చదువుకొని ఏమంటే ఓ రమణీయ ధైర్య కృషనాకటచిత్తిని సహింపని వంకటేదము సమ్మువాడికి ఇక్కడ వారినాడు. ఓ హరిశ్చంద్ర మహారాజ నక్షత్రులు పెడుతుండు, ఎనుకు నువ్వు సుబ్బాల కనుగొని నవకాశ విషాద విలోద దృష్టిని చాలా బాధపడుతున్నాడు. ఏమయ్యో మహారాజా, హరిశ్చంద్ర మహారాజా, నువ్వు ధైర్యంగా వెళ్ళిపోతున్నావయ్యా. రమణీయ ధైర్య కృషనాకటచిత్తిని, నాకు దప్పు కలుగుతోంది, ఆకలి కలుగుతోంది, నాకు ఏదో పలహారం పెట్టించు, లేకపోతే మంచినీటి అది ఏడిపించుకు తిరిగిగా మాట్లాడాడు. కృషనాకటచిత్తిని సహింపని వనగటిచేద్దము సమువామి ఇక్కడ వారిరాయన్, ఇక్కడ మంచినీళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూడు అని హరిశ్చంద్ర మహారాజు ఏడిపించుకు తిన్నాడు. అదే కాకుండా భేటాడుట రాక్షస పరికల్పన కూడా ఆ రాక్షసుడికి తెలిసి పరిస్థితి కూడా విశ్వామిత్ర మహర్షి కలగలేదు. ఆ భేటాలను సంహరించాడు. దావాగ్ని మండిపోతూ ఉన్నది. అందులో చంద్రమదేవి ప్రవేశించి నా పాతివ్రత్యమే, నా భర్తని బిడ్డని నన్ను కాపాడుగాక అని అంటే ఆ అగ్ని మాత్రం చల్లారిపోయింది. ఈ విధమైనటువంటి హరిశ్చంద్రుని యొక్క సత్యవ్రతం, ఇక్కడ ఉండే చంద్రమదేవి యొక్క పాతివ్రత్యం కారణంగా ఈ ఆపదలు రాకుండా వాళ్ళు గట్టెక్కారు. కానీ అప్పుల బాధ అలాగే ఉంది కదా, వెళ్ళేసి ఎవరిని పిలిచాడు అంటే అయినా యమధర్మరాజును పిలిచాడు. నువ్వేమయ్యా వీరబాహుడుగా ఉండు, అది ఏడిపించుకు తిను, అక్కడ శ్మశానంలో కటికారంగా పెట్టున్నాడు. అయ్యా ఎవరిని శనైశ్వరుడిని పిలిచాడు, ఇంకా శనిని పిలిచాడు. నువ్వేం చెయ్యాలంటే హరిశ్చంద్ర మహారాజు యొక్క భార్యని బిడ్డ ఆ పిల్లవాడిని నువ్వు కొను,
నీ భార్య గయ్యాడిగా ఉంటుంది, అలాగంటే అలాగే నువ్వు గయ్యాడికి శనైశ్వరుడిని పేరు కాకుండా ఒక విష్ణుడు రూపంలో ఉండి వాడిని ఏడిపించుకు తిను అని అక్కడ ప్రవేశపెట్టి శనైశ్వరుడేమిటో, శనైశ్వరుడు అంటే శనిని తలకౌశల్యుడిగా ఉండమన్నారు. ఇంత పాత్రసారణ చేశారు. వీరబాహుడిగా ఉండమని యమధర్మరాజుకి ఆదేశించారు. ఇవన్నీ హరిశ్చంద్రుడికి తెలియదు కదా. అలాగే దొంగల్ని పరికల్పడి తక్షకుడు అనేటువంటి సర్పాన్ని ప్రతిమాలుకున్నాడు. నువ్వేం చేస్తావంటే ఆ లోహితాసుని తరుమన్నాడు. అంటే ఆ తక్షకుడు వెళ్లి అతన్ని కాటు వేశాడు. కాటు వేస్తే అతడు పడిపోయినాడు. పడిపోయిన పరిస్థితిలో చంద్రమతి దొంగతనం నేరం పడేటువంటి పరిస్థితి కూడా, హత్యాదోషం కూడా పరికల్పన చేశారు విశ్వామిత్ర మహర్షి. చెట్ట చివరికి ఇతను ఏ విధంగానూ నైతిక అంటగా సత్యవ్రత నుంచి భంగం కలగకపోతే మీరు సంతోషించాను విశ్వామిత్ర అని మీకు మహోన్నత స్థితి కల్పిస్తున్నానని ఆఖరి చెప్పాడు. ఇంత పరిస్థితి చేస్తే ఇదంతా ఎన్నాళ్ళు జరిగిందంటే సంవత్సరం లోపల హరిశ్చంద్రుడు బాధలు పడితే సంవత్సరాలు పడలేదు. కానీ అతడు చేసినటువంటి పాపానికి తలకంఠని వరసి ఆయన తాలూకాడని చంపినటువంటి దోషానికి కొన్ని యుగాల పాటు నరక బాధను అనుభవించాలి. కానీ విశ్వామిత్రుడి మహర్షి చేసిన ఉపకారం ఏంటి అంటే 10 నెలల్లోనే సంవత్సరం పూర్తి కాకుండానే కష్టాలు పెట్టి కష్టాల నుంచి విముక్తిని చేశాడు, మహోపకారం చేశారు విశ్వామిత్ర మహర్షి అని దక్షిణపాటి లింగయామాక్షి పేరు రచించబడినటువంటి ఉత్తర హరిశ్చంద్రోపాఖ్యానంలో ఈ విషయం ఉంటుంది. చూడండి, ఎందుకు చెబుతున్నానంటే దానికి చాలా ఉంటాయి. అంత మంచివాడేం రాసినట్టు ఇంకో చిత్రం జరిగిందని ఇలా ఏడుపుకు తింటున్నాడు. అందులో చంద్రమతిని కొట్టాడు కొరడాతోటి. మార్కండేయ పురాణంలో ఉంది. లోహితాక్షుని కొట్టాడు. ఆ పసిపిల్లవాడిని కొడుతున్నాడు. హరిశ్చంద్ర మహారాజు భార్యను కొడుతున్నాడు. ఎంత దుర్మార్గుడు వీడని విశ్వదేవతగా 5 కొడుతున్నారు పైన. ఇంత దుర్మార్గుడు అయ్యా నువ్వు, అలా వాడిని బాధ పెడతా. ఆయన అంతర్యం వీళ్ళకి తెలియదు కనుక పెట్టే బాధను చూసి అది జారి పడి ఇలా కొడుతున్నారు అంటున్నారు. మీరు నా కార్యానికి అడ్డు వచ్చారు కనుక మీరు భూలోకంలో జన్మించండి అన్నాడు. వాడు శాపం పెట్టాడు వాడు విశ్వామిత్రుడు. అయితే మీరు భూలోకంలో పుట్టి మీకు వివాహాలు కాకుండా అర్ధాంతరంగా మరణించిపోదు. వాళ్ళే ద్రౌపదీ కుమారులుగా పుట్టారు. అనగా ఎక్కడ అశ్వత్థామ చేత సంహరించబడ్డారు. చూడండి, ఇది యుద్ధావని లేరు ఇంటి ద్రోహంబును నీకు చేరు దురస్థేజంబుతో చీకటి భద్రాకారుల భిన్న పాపలన ప్రౌఢంగా నిద్రాసక్తులు సంహరింపనట నీకేదులిటాడు ద్రౌపది అశ్వత్థామను మందలిస్తుంది. వాళ్ళు ఉప పాండవులుగా పుట్టారు. నువ్వు ఇలాంటి దుర్మార్గంగా ఎలా వాళ్ళని బాధ పెట్టకూడదయ్యారు. విశ్వదేవతలు 5 అన్నందుకు వాళ్ళని శాపం పెట్టి భూలోకంలో జన్మించి నీకు పెళ్లిళ్ళు అభిమన్యుడికి పెళ్లింది కానీ ఉప పాండవుడికి పెళ్లిళ్ళు కాలేదు. అలాంటి పరిస్థితిలో మీరు మళ్ళీ అనుకుని ఆ కష్టాలు అనుభవించి అర్ధాంతరంగా మరణించుడుగా కానీ వాళ్ళకి శాపం పెట్టిన కారణంగా ఆ విశ్వదేవతలు 5 కూడా భూలోకంలో ఉప పాండవులుగా పుట్టినట్టుగా మార్కండేయ పురాణంలో ఉన్నది. దీన్ని మనం చూసుకోవాలి. భాగవతం ఒక్కటి చెప్పడం కాదు. ఈ భాగవతంలో మార్కండేయ పురాణం చూడాలి, ఉత్తర హరిశ్చంద్రోపాఖ్యానం చూడాలి. మరొక ఇతరమై మరుగై ఆ సుఖానికి గణమాంగణ సూత్రము చిత్ర వైఖరి పరులకు ఏదైనా కనపట్టగమించుటకే నిజేతువు అని ప్రశ్న వేస్తారు. ఇప్పుడు మంగళసూత్ర సువర్ణం ఇచ్చి నీ కుమారుడు శవాన్ని దహించమని అంటాడు కదా. అయ్యో నా భర్తకి తప్ప మంగళసూత్రం ఎవరికి కనపడదు అనుకుంటుంది. కానీ ఎవరికి ఆ వరం లేదు. ఎవరైనా పతివ్రత అయినా ఆయన ధరించిన మంగళసూత్రం ఏ పరపురుషుడి కంటైనా పడచ్చు, దాంట్లో తప్పు లేదు. అది పెద్ద నేరం కాదు. మంగళసూత్రం కల్పించారు. కానీ ఇది ఏం చేశారు అంటే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠుల వారిలో ప్రవేశించి ఆ మాట అనిపించాడు. నువ్వు పతివ్రతామ తెలివి నీ యొక్క మంగళసూత్రం నీ భర్తకి మాత్రమే కనపడి విశ్వామిత్రుడు తన అంశను ప్రవేశపెట్టి ఆ వివాహ కాలంలో ఏం చేశాడు ఈ మాట అనిపించాడు. ఇది కూడా విశ్వామిత్రుడే. ఇంకేదా హరిశ్చంద్రుడు గుర్తుపట్టాలి కనుక ఆ కాటికాపరిజాతం ఉన్నాడు కనుక ఏ వెలకైనా జగన్మ అంటేనే కానీ ముందుకు అతను నడవదు కనుక అక్కడ ఏమని చెబుతున్నాడు, మరుగని ఆ శుభానికి గణమంగళ సూత్రము చిత్రవైఖరి పరులకు కనపట్టకమించుటకే హేతువు. వశిష్ఠుడు ఇదేమిటిది ఏ పతివ్రత మంగళసూత్రమైనా కనపడుతుంది, ఇదేమిటి నేను ఈ మాట అన్నాను. విశ్వామిత్రుడు తన తపస్సు తన ఔషధ ప్రవేశపెట్టి వశిష్ఠుడు అనిపించి వరంగా ఇచ్చినట్టుగా మనకి ఉత్తర హరిశ్చంద్రోపాఖ్యానంలో ఇంత విశేషం వెనకాల ఉన్నది. ఈ ప్రకారంగా హరిశ్చంద్రుని యొక్క కథ నడిచింది. అదే కదా హరిపద పూజని అంచెలుగొలిచి కులాభిమానము సరగున వీటికి వచ్చి హరిచందన చేతులు వీటికి వచ్చి వల్ల దుష్కరము వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్టబుద్ధికి కరుణదలంపనేక్కడికి గంట గజేంద్ర సమానగామిని. అలాగా ఇలాంటి ఎన్నో కూడా మనకి కథలు ఉన్నాయి. హరిశ్చంద్ర మహారాజు యొక్క చరిత్ర రేఖామాత్రంగా మాత్రమే దీనిలో చెప్పబడి ఉన్నది. అనగా మనకు ఉన్నటువంటి
ఈ నవమ స్కంధంలో భాగవతంలో ఇంత చరిత్ర వెనక ఉన్నదంగా ఉపకారం కోసం చేశారా, అపకారం చేయాలని చేశారా? విశ్వానికి మిత్రుడు ఆయన గిరీష పైగా వివాదంతో వశిష్ఠుల వారిని ఏమన్నాడంటే, నువ్వు ఆయన మీద కోపించాడు. ఏమిటయ్యా హరిశ్చంద్రుడు ఇలా అంటున్నావు, ఈ చెట్టుగా ఆయనకి తెలియదు కదా, లేటప్పటికీ ఒకళ్ళు చతుర్చుకున్నారు. నువ్వు గ్రద్ద వైపోమని ఈయనన్నాడు, నువ్వు పొంగ వైపోమని. అప్పుడు బ్రహ్మగారు వచ్చి దానికి నిజ స్వరూపాలు ఇచ్చాడు. ఆ మాట ఉన్నది ఇక్కడ. అంటే అంతవరకు ఎందుకు పెంచాడే లోపల సద్బుద్ధి. ఆ వేళ వారికి కామపువులు ఇచ్చాడు, ఇతను కేదారేశ్వర వ్రతం చేశాడు. ఆ 2 పుణ్యముల ప్రభావం చేత నేనేం చేయాలి అంటే, పువ్వులు కావాలనుకున్న సమయంలో అందజేసినటువంటి పాత్రదానం చేసినటువంటి ఇతడికి అనేక పాపాలు అనుభవించవలసినటువంటి, నరకాలు అనుభవించవలసినటువంటి దోషం వెనకాల ఉన్నా ఆ దోషమంతా పోగొట్టి పుణ్యాత్ముడు చెయ్యాలి అంటే ఇంత వ్యవహారం నడిపించాలని విశ్వామిత్ర మహర్షుల వారు సద్బుద్ధితో ఈ పని చేశారే కానీ నిజంగా హరిశ్చంద్రుడి యొక్క కోపం కాదు అని ఈ పురాణాల యొక్క సారం మనకి తెలుస్తూ ఉన్నది. ఇంత అంటే ఇవన్నీ చూసుకుంటే నిజమేనయ్యా విశ్వామిత్రుడు, లేకపోతే ఇప్పటికి కూడా ఆయన నరకంలో ఉండాలి. మొత్తం కొన్ని వేల యుగాలు నరకంలో ఉండాలి అతను చేసిన దోషానికి. ఆ కళాకంధ విషయంలో వాళ్ళందరినీ చంపినందుకు, ఒక్కొక్కరిని చంపినందుకు ఒక్కొక్క కల్పంలో నరకంలో ఉండాలి. అలా ఒక 10 నెలలలో మాత్రమే దోష విముక్తిని చేసి అంత ఉపకారం చేసిన విశ్వామిత్ర మహర్షుల వారు సప్త మహర్షులు ఒకడై మనకి నిత్యం సంస్మరణీయుడిగా గౌరవించాలే గాని కోపం ఉన్నవాడిగా విశ్వామిత్రుడయ్యా అంటున్నాం. అలా అనకూడదు. అది కోపం కాదు, వాడిని ఉద్ధరించడం కోసం సరి అయినటువంటి పరిస్థితిలో ప్రవేశపెట్టి ఆ చక్రవర్తిత్వం కలిగించి తర్వాత మహోన్నత స్థితి కలిగించి మోక్ష ప్రాప్తిని కలిగించాలి సద్భావంతో సమస్త పాపాలు పోగొట్టడం కోసం విశ్వామిత్ర చేసేదే తప్ప దుర్మార్గమైన బుద్ధి కానీ, కోపం కానీ, క్రోధం కానీ ఆ మహానుభావుడికి లేవు అని ఇన్ని కథల్ని మనం సమన్వయించుకుని చెప్పుకుంటే చేసినటువంటి సారాంశంగా మన విషయాలు మాట్లాడుకుంటున్నాం. సరే, ఇంకా ముందుకు పెడదాం. ఈ వంశంలో హరిశ్చంద్రుడు కథ అయింది కదా, ఇంకా చూస్తే చాలా ఉందనుకోండి. అయినా ప్రధాన అంశాలు మాత్రం మనం తీసుకున్నాం. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, మనకి ఆ వంశంలోనే పురుకుత్సుడు అనేటటువంటి ఇక్ష్వాకు వంశంలో పురుకుత్సుడు అని ఆయన ఉన్నాడు. అతను షట్చక్రవర్తుల్లో ఒకడు. హరిశ్చంద్రో నరో రాజా పురుకుత్స పురూరవ షడగితే చక్రవర్తిన. ఈ చక్రవర్తుడు షట్చక్రవర్తుల్లో పురుకుత్సుడు అనేవాడు ఉంటాడు. ఇతను ఈ వంశంలో వాడే, ఇక్ష్వాకు వంశంలో వాడే. ఎందుకు అతనికి స్థితి వచ్చింది అంటే, ఇతడు చాలా సౌందర్యవంతుడు, మహాపరాక్రమశాలి. గంధర్వులు దేశాన్ని చాలా బాధ పెడుతున్నారు. ఆ గంధర్వులు కూడా ఒక్కొక్కసారి మానవుల్ని, అందులో ఉరగలోకాన్ని, సర్పలోకాలు, పాతాళలోకంలో ఉన్నటువంటి నాగలోకవాసులందరినీ చాలా బాధ పెడుతున్నారు గంధర్వులు. ఈ నాగలోకవాసులు యుద్ధం చేసినా ఏమీ చేయలేకపోయారు. అప్పటి సందర్భంలో పురుకుత్సుడు ఇక్ష్వాకు వంశంవాడు మా పరాక్రమవంతుడు, అతన్ని మనం సహాయంగా తీసుకుని వస్తే మేలు కలుగుతుంది అని ఆయన తీసుకొచ్చారు. ఇలా వచ్చిందయ్యా మాకు సహకారం చేయాలంటే ఈయన గంధర్వులందరినీ అవలీలగా ఓడించారు మహానుభావుడు. అప్పుడు సంతోషించి మాకు మహోపకారికి రోజు గంధర్వులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఆ బాధ నుంచి విముక్తులు మమ్మల్ని చేసావు గనక మన కృతజ్ఞత తెలుపుకోవాలి అని ఆ నాగరాజు యొక్క కుమార్తె అయినటువంటి నర్మదా అనే పేరు కలిగినటువంటి నాగకన్యానికి పురుకుత్సుడికి వివాహం చేశారు. ఆ విధంగా చక్రవర్తి అయినాడు. ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఈ విషయం, ఉలూపి అనే పేరు ఉలూచి అనేటువంటి ఒక నాగకన్య అర్జునుడు తీర్థయాత్ర వెళ్ళినప్పుడు మహాభారతంలో అమాంతంగా పాతాళలోకానికి తీసుకు వెళ్ళిపోతుంది. నిన్ను నేను వరించానయ్యా, నన్ను పెళ్లి చేసుకోమంటుంది. నువ్వు నాగలోకంలో ఉన్నావు, నేను నరలోకంలో ఉన్నా, నిన్ను నేను వివాహం చేసుకోవడం ఏమిటి అని అంటాడు అర్జునుడు. దానికి సమాధానం చెప్పినది ఆ ఉలూచి. ఇంద్రో కలరోచి చూచి పురుచి రసోచి తంబుగన్ అంటూ ఉన్నది. ఏమని చెప్పుదు తగులీ శ్రీరాము కుమారుడైన కుశరాజు వరింపడ మాకు ముద్దే కొమరజాలు ముత్తి పురుగుత్సుడ నర్మద బెండ్లి ఆడడే నీ మనసొక్కటే కరగనేరదు గాని నువ్వు పాలకార్జున విజయరాతలో విజయది యమగోర వెంకటగిరి. ఏంటంటే రామచంద్రమూర్తి యొక్క కుమారుడైనటువంటి కుశమహారాజు ఆ ముద్దుని పెళ్లి చేసుకున్నాడు నాగలోకంలో ఉన్నటువంటి కన్యని. అయితే రాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత ఏం జరిగిందో ప్రస్తావన మనం చేసుకోం. ఇంకా చాలా విశేషమైనటువంటి గాథన శుద్ధాంధ్ర నిర్వచన కుశ చరిత్రం అని ఒక ప్రబంధం ఉన్నది. ఈ పురాణాల్లో అగ్ని పురాణాల్లో ఉన్నట్టు అగ్ని పురాణంలో ఒక పురాణం ఉంది మనకి. ఆ అగ్ని పురాణంలో ఉన్న దాన్ని ఆధారంగా చేసుకుని ఈ విషయంగా తెలియజేశారు. అక్కడ జరిగింది ఏమిటి అంటే, రామచంద్రమూర్తి ఇంకా కుమారుడైన కుశుడు నర్మదని పెళ్ళాడాడు కదా, అర్జునుడితో చెబుతోంది కదా. ఏం జరిగిందంటే, అంటే అంగుళీయక ఉంది కదా రామచంద్రమూర్తిది, సీతారామవారికి హనుమ తీసుకెళ్ళి ఇచ్చాడు కదా. ఆ అంగుళీయక చాలా గొప్ప
పేరు పొందినటువంటిది కదా. ఆ అంగుళీయం తండ్రి గారు ఇస్తే ధరించాడు, రామచంద్రమూర్తి ఇస్తే కుశుడు ధరించి సరైన నదికి స్నానానికి వెళ్ళాడు. అది ఉలుగవడి జారిపోయింది. జారిపోయి వచ్చేప్పుడు ఆ ఉంగరం జారిపోయి ఎక్కడున్నో వెతికారు, ఎక్కడ వెతకలేదు. వెంటనే అస్త్రాన్ని సంధించాడు కుశమహారాజు. రామచంద్రమూర్తి వచ్చి జ్యేష్ఠపుత్రుడు, మహాపరాక్రమవంతుడు. మొత్తం ఈ సరైన దాని జలాన్ని ఇంకించి పాతాళలోకాన్ని కూడా భస్మం చేస్తానని దివ్యాస్త్రాన్ని సంధించాడు. అప్పుడు ఆ కుముద్వతి యొక్క సోదరుడైనటువంటి వాడు వచ్చి మేమే తీసి దాచామయ్యా, నువ్వు ఇదిగో నిన్ను వలసి ఉన్నది ఈమె మా కన్యగా, ఇంకా వివాహం కాలేదు. నీ పరాక్రమాన్ని, నీ యొక్క సౌందర్యాన్ని చూసి నేను వివాహం చేసుకోవాలని కుముద్వతిలో కోరికగా ఉన్నది. ఆ కోరికను సఫలం చేయవలసిందంటే అప్పుడు వివాహం చేసుకున్నాడు కుశమహారాజు నాగకన్యక అయినటువంటి కుముద్వతి దేవిని. మీకెందుకు పనికిరాదు అని అర్జునుడితోటి ఉలుచి అంటూ ఉన్నది మహాభారతంలో ఉదాహరణ సంబంధం. అలాగే ఇది దృష్టాంతం కూడా ఇది ఏంటి, కొమలజాడు మూర్తి పురుగు సుడు నర్మదే ఇక నర్మదం చేసుకోలేదా, అక్కడ కుముద్వతి వివాహం చేసుకోలేదా, తప్పేమిటో మొత్తం ఇది అంగీకరించి ఇరావంతుడని వాళ్ళ దాంపత్య ఫలితంగా ఇరావంతుడైనటువంటి కుమారుడు కలుగుతాడు. ఆ కథ మీకు అనవసరం లేదు. ఈ దృష్టాంతంలో కురుకుత్సమహారాజు వచ్చా అతని చక్రవర్తిగా వెళ్ళిన గంధర్వుని, అంటే ఎంతో దుర్జయుడైనటువంటి గంధర్వుని అవలేలగా జయించినటువంటి కారణంగా షట్చక్రవర్తులు ఒకడై భూమండలాన్ని పరిపాలన చేసినటువంటి పరిస్థితిలో నర్మదాన్ని కన్యక నాగకన్యకని వివాహం చేస్తున్నట్టుగా ఇందులో నర్మదని పెళ్లినట్టుగా ఒక్క మాటలో రాశారు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటి అంటే ఇంకా ఎందరెందరో మహారాజులు పరిపాలించారు. పైగా ఆ వంశంలోనే రఘు మహారాజు, దిలీప మహారాజు ఒక మహారాజు ఉన్నాడు. కాళిదాస మహాకవి దిలీపుడు, రఘు మహారాజు, అజమహారాజు, అలాగే దశరథ మహారాజు, రామచంద్రమూర్తి కథగా రాశారు. ఇందులో వంశవృక్షం చాలా ఉన్నది. ఏదైనా ఆ సంతతిలో ఉన్నటువంటి విషయం కదా. దిలీప మహారాజు చేసిన ఏంటంటే గోసేవ చేసేయడం. ఆయనకి సంతతి కలగలేదు. సంతతి కలగకపోవడానికి కారణం ఏంటంటే కామధేనువు శాపం పెట్టింది. ఇతడు స్వర్గలోకానికి ఒకసారి వెళ్ళి అక్కడ అన్ని దృశ్యాలు చూసి వచ్చేటప్పుడు కామధేనువుకి ప్రదక్షిణ చేయకుండా వచ్చాడు. అప్పుడు కామధేను ఏమందంటే మళ్ళీ గోసేవ చేసే వరకు నీకు సంతతి కలగకుండా కానీ శాపం పెట్టింది. అప్పుడు ఎందుకు సంతతి కలగలేదు తేలిక వశిష్ఠుల వారి దగ్గర వీళ్ళ సుదక్షిణాదేవి దిలీప మహారాజు భార్య. ఈ భార్యాభర్తలు జగ్మధుర ఆశ్రమం, ఈ జగ్మధు అని అలా వస్తుంటుంది మనకి. వారిద్దరు ఇప్పుడు వశిష్ఠ మహర్షిని సందర్శిస్తే అప్పుడు ఇదేం లేదయ్యా, నువ్వు చేసినటువంటి పని ఇది, ఆ కామధేను ప్రదక్షిణ నమస్కారాలు చేయలేదు కనుక అంటే అదే ఆ కామధేను యొక్క సంతానమైనటువంటి నందినీధేను ఉన్నది. ఆ నందినీధేను నువ్వు సేవ చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుందని వశిష్ఠుల వారు చెబితే 21 రోజు అలాగా నందినీధేనుని సేవించాడు ఆయన. అయితే గోవును తోలుకు వెళ్ళడము అంటారు. ఇది చాలా నియమాలు. గోవుని కొట్టకూడదు, కర్రతోటి కొట్టకూడదు, చేతితో కూడా తరవకూడదు, చాలా కష్టం. ఆ గోవు ఏ మార్గంలో వెళితే ఆ మార్గాన్ని నువ్వు అలా అనుసరించి వెళ్ళవలసిందే. అయితే మరి ఎవరు ఉద్యోగంలోనే పడితేనేస్తాడు ఊరుకోవలసిందంటే నువ్వు చిత్తశుద్ధిగా చేస్తే అలాంటి అకార్యకరణాలు జరగదు. గోసేవనే గోవును తోలుకు వెళుతున్న అహంకారం నీలో ఉంటే ఆ గోవు ఎవరి చేతిలో పడ్డమో నీ చేత దెబ్బలేనో నువ్వు పాపం రావడం ఇదంతా పరికల్పన అవుతుంది. నువ్వు గనక గోవు సేవ చేస్తున్నాననే ధర్మంలో ఆ భావంలో గనక ఉంటే ఆ గోవు నిషిద్ధమైన పని ఏదీ చేయదు. ఈ గోవులో ఉన్న విశేషం. గోవుకు సేవ చేయడం అంటే ఏమిటంటే ఏదైనా ఏ జంతువుని కానండి మనుషులు కానండి మలమూత్రాలు పవిత్రమైనది ఏ జంతువుకి లేదు, ఏ జీవరాశి ఏ మనుషుడికి లేదు. కానీ గోవు యొక్క మలమూత్రాలు మాత్రం అత్యంతం పవిత్రమైనది. చూడండి, పంచగవ్య ప్రాశనం చేస్తారు, షష్టిపూర్తిలో మాకు చేశారు. అనగా గోక్షీరం, గోదధి, గోఘృతం, గోమయం, గోమూత్రం ఇలాంటివన్నీ కలిపేసేసి ఔషధం కింద ఇస్తారు. అది తాగడానికి అనాగరికంగా అందరూ అనుకోకూడదు. దానివల్ల ఎన్నో రోగాలు తగ్గినట్టుగా కూడా దృష్టాంతాలు మనకి వైద్యులు కూడా చెప్పడం ఉన్నది. ఆయుర్వేదంలో దీని గురించి చాలా ఉన్నది. అంటే మలమూత్రములు కూడా పవిత్రమైనటువంటిదిగా గోవు యొక్క విశేషత చాలా గొప్పది అని అందరూ అంగీకరించినటువంటి విషయం. ఏ జంతువుకి లేదండి. మనుషులుగా ఎవరి మలమూత్రాలు కూడా దుర్గంధంగా వారికి దూరంగా పోతానే తప్ప గోవు యొక్క మలమూత్రాలు మాత్రం అత్యంత పవిత్రంగా పరిగణింపబడ్డ గొప్ప విశేషం అండి. అనగా మలమూత్రముల చేత కూడా అత్యంత పవిత్రమైనది గోమాత. గోవు అనే మాత్రం అనకూడదు, గోమాత అనాలి. మనం ఇక్కడ ఇందాక చూసారు కదా, ఆవుని కట్టేశారు అనకూడదు. గోమాత అక్కడ మనకి అపార్థం కోసం ఉందండి అనే మాట మన ముఖంగా రావాలి. ఆ గోమాతకి సేవ చేసే భాగ్యం కలిగిందండి, గోమాతను సందర్శించే భాగ్యం కలిగిందండి అని మన మనస్సులో భక్తిభావం ఉత్పన్నమైతే మనకెంతో సమస్త దేవతల్ని సేవించిన పుణ్యం వస్తుంది. మహావిష్ణువు కనిపించరు, శంకర్లు కనిపించరు, బ్రహ్మగారు కనిపించరు, దేవేంద్రాలు కనిపించరు, ఏ దేవత ఆది పరాశక్తి కానీ ఎవ్వరూ కనిపించరు. కానీ గోవులో సమస్త దేవతలు ఉన్నారు, అందరూ ఉన్నారండి. సమస్త సర్వదేవతామయం గోమాత.
అందుచేత గోవుని ఎన్నడూ కొట్టకూడదు, తరవకూడదు, కర్రతో కొట్టకూడదు. ఈ నియమానికి కట్టుబడినటువంటిది మన భారతదేశం. గోవుని మాటగా భావించినటువంటిది మన భారతదేశం. చూసారా, ఇంకా ఎక్కడ ఇతరత్ర అయితే అది గోవు అనేటటువంటి గోమాత అనే భావం ఉండదు. ఇతర విషయాలకి ఆ భావం ఉండదు. ఒక భారతీయులకి మాత్రమే గోమాత. అది దిలీప మహారాజు ఏం చేశాడంటే ఆ గోవు ఎటు వెడితే అటే వెళ్ళాడు. అలా కూర్చుంది అనుకోండి, తాను కూర్చునేవాడు. గోవు ఆ గోమాత మంచినీళ్ళు త్రాగితే తాను కూడా మంచినీళ్ళు త్రాగేవాడు. దెబ్బగా వేసినా సరే గోమాత త్రాగిన తరువాత నేను మంచినీళ్ళు త్రాగాలని నియమం పెట్టుకున్నాడు. ఆ గో వేటగడ్డి పరుగులు వేస్తే ఏదైనా ఫలం తీసుకునేవాడు. ఆ గోవు యొక్క పరిస్థితి ఎలా ఉంటే దాన్ని అనుసరిస్తూ అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధలతో సేవ చేశాడు దిలీప మహారాజు. విశ్వాసవంశంలో పుట్టినటువంటి దిలీప మహారాజు ఎంత గోసేవ చేశాడో కాళిదాస మహాకవి వర్ణించిన చూస్తే ప్రత్యేక కావ్యం అవుతుందని 9 రోజులు పడుతుంది అవన్నీ చెప్పడానికి. అంతేత అంత భక్తి శ్రద్ధలతో సేవ చేస్తే ఒక రోజున ఏం జరిగిందంటే ఇలా 21 రోజులు చూపించిన తర్వాత ఆ హిమవత్పర్వత ప్రాంతాన్నంతా చూస్తున్నాడు. అంటే వచ్చి ఈ గోమాత నందినీధేను అరిచినట్టు ఇంటికి చూశాడు. ఒక సింహం వచ్చి ఆ నందినీధేనం మీద పడి ఉన్నది, భక్షించడానికి సిద్ధంగా ఉన్నది. వెంటనే ధనుర్బాణాలు తీయడానికి ఇలా చెరువు పెట్టాడు. అమ్ముల ముందులో బాణం ఉంటుంది కదా, ఈ ధనుసు ఎక్కువ పెట్టి బాణం సంధించాడు. చిత్రాత్మిత హస్తం స్తంభించిపోయింది. బొమ్మ గెలిస్తే కదాకే మెదడుగా ఎలాంటి ఉంటుందో అదే విధంగా ఆయన చెయ్యిలా స్తంభించిపోయింది. అప్పుడు ఆ సింహం అంటోంది కదా, కుంభోదరన్నా, నేను కుంభోదరున్నయ్యా, నేను గంధకుడిని, నాకు ఆహారంగా సింహరూపంలో వచ్చాను. ఇప్పుడు ఈ నదిని నేను ఆహారంగా తీసుకుంటానంటే అలా పనికిరాదు అని అనేక విధాలుగా నేను ప్రార్థిస్తున్నాను. ఎన్నో గోవులు నువ్వు ఇవ్వగలవు వశిష్ఠ మహర్షికి, ఈ ఒక్క గోవు లేకపోతే మాకు నష్టం ఏమిటంటే, కాదని ఈ గోవుతోటి వెళ్ళి సమానం కాదు, ఈ గోమాతను నేను సేవించాలి, అప్పచెప్పాలి, అనేక విధాలుగా ఉంటే చిట్టచివరికి ఏమైందంటే నన్నేనా ఆహారంగా తీసుకోమని కళ్ళు మూసుకుని దిలీప మహారాజు సరాసరి వెళ్ళిపోయి ఆ సింహం నోటి దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే వెంటనే సింహం అంతర్ధానం కళ్ళు తెరిచి చూసే సింహం లేదు, నందినీధేను మాత్రమే లేదు. మహారాజా ఇక్కడ సింహం లేదు, ఇదంతా నీ భక్తిని పరీక్షించడం కోసం, పరీక్ష మాత్రమే కాదు నీ భక్తి గోమాత ఇంత భక్తి శ్రద్ధలు కలిగిన వాడు దిలీప మహారాజు యుగాలని పేరు సృష్టించడం కోసం నేను పరికల్పన చేసిన సింహాన్ని. అంటే నిజంగా సింహము లేదు, అది భక్షించడము లేదు, నీ చిత్తశుద్ధి వెల్లడైంది. దిలీప మహారాజు గోమాత ఇంత భక్తి శ్రద్ధలు సేవించాడని రాబోయే తరతరాలు మన్వంతరాలు కూడా నీ ఖ్యాతి ఉండడం కోసం నేను ఈ పని చేశాను తప్ప మరొకటి కాదు అంటే, అప్పుడు వరం కోరుకోమంటే, అప్పుడు పుత్ర సంఘాన్ని కోరుకుంటే ఆ గోమాత ఆ నందినీధేను యొక్క క్షీరాన్ని వశిష్ఠుల వారు ఉపయోగించుకున్న తర్వాత హోమశిష్ట భాగంగా తీసుకున్నట్టుగా సేవిస్తే సుదక్షిణాదేవి సేవిస్తే గర్భవతి అయితే కుమారుడు కలిగాడు అని రఘువంశంలో మహాకవి కాళిదాసు ఈ కథని చెప్పిన దాన్ని మనం సంక్షేపంగా చెప్పుకున్నాం. వాగర్థాలు అసంవృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే ఏకతరస్థితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. దిలీప మహారాజు ఈ విధంగా గోసేవ చేశాడు. ఆ గోసేవను మహారాజు చేశాడు అంటే అది ఆదర్శంగా పెట్టుకుని గోవుని తల్లిగా చూడాలి తప్ప రెండవ భావంతో చూడకూడదు. గో తల్లి చేసిన నమస్కారం చేసే ప్రవృత్తి ఉండాలి. ఆ వచ్చిందిరా అని తేలిక మాటలు మాట్లాడకూడదు. దేనికైనా సరే ఉదాత్తమైన భావంతో. నేను చెప్పాను కదా, విశ్వామిత్ర మహర్షుల వారణాలే గాని విశ్వామిత్రుడు ఇలా చేశాడయ్యా, హరిశ్చంద్రుడు రాజు పెట్టాడయ్యా అవన్న అవహేళనగా అనకూడదు. పూర్వాపర సందర్భాలు తెలుసుకోకుండా ఆయన ఉపకార బుద్ధిని మనం గమనించకుండా ఇష్టవచ్చినట్టుగా మనం అంటే రూపంగా అపచారం చేస్తే నరకానికి కారణం అవుతుంది కనుక మహర్షుల్ని గాని, నారదాది మహర్షుల్ని గాని, వశిష్ఠా విశ్వామిత్రాది మహర్షుల్ని గాని ఎవరిని కానీ ఏకవచన ప్రయోగం చేయకుండా ఉండాలి అని మా తండ్రి గారు చెప్పారు. రాముడు అని ఏకవచనం అనకూడదు, కృష్ణుడు అని ఏకవచనం అనకూడదు. రాముల వారనాలి, కృష్ణ పరమాత్మ అనాలి, ఏదైనా భగవద్వారి విష్ణుమూర్తి వారనాలి, ఏదైనా గౌరవవాచకంగా దొరికినటువంటి పరిస్థితిలో ఉండాలి తప్ప ఏకవచన ప్రయోగం చేస్తే వాచకే మృగంగానో బొంగళీకుడుగానో జన్మ వస్తుంది అని ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అంచేత నారదుల వారయ్యా, వశిష్ఠుల వారయ్యా, విశ్వామిత్రుల వారయ్యా ఈ మాట నాకు అప్రయత్నంగా మరి రాకపోతే మనకి భారతీయ సంస్కృతి లేదని అర్థం. అంచేత ఈ సందర్భాలు వచ్చినప్పుడు ఆ విధంగా మన వాక్కును వెలువరించడం మన యొక్క కర్తవ్యమై ఉన్నది. అప్పుడే మనం భారతీయులు అనిపించుకుంటామని ఈ విషయాన్ని మరొక్కసారి మనం చేసుకున్నాం. ఆ విధంగా సేవ చేసిన తర్వాత చాలా కాలం రాజ్యం చేసి ఇక్ష్వాకు వంశం మహారాజు నేను చెప్పాను కదా, ఏమంటే ఆ వంశం వారికి శైశవే విద్యానాం యవ్వనే విషయేషిణాం వార్తకేమ వృత్తీనాం యోగేనాం తేకనుత్యజాం. అంటే చివరి దశ వచ్చింది కనుక రాజ్యం కుమారుడైనటువంటి రఘు మహారాజుకి ఇచ్చి వెళ్ళిపోయినాడు. రఘు అప్పుడే మహారాజు పేరు లేదు, రఘుకి ఇచ్చి వెళ్ళిపోయినాడు. రఘు అన్న శబ్దం ఉన్నది, రఘు శబ్దం నుంచే రాఘవ అని రామచంద్రమూర్తి వారికి పేరు వచ్చింది. రఘు మహారాజు ఎంత గొప్పవాడైతే
రాఘవ అని అనిపించుకోవాలి. మహావిష్ణువుకి సంకల్పం కలిగిందిట, నాకు ఏ పేరుతో పిలిచినా సంతోషం ఉండదు, రాఘవ అని పిలిపించుకోవాలి కనుక రఘుమహారాజు ఓ చదువుకుంటానంటే నిర్ణయించుకున్నాడే మహానుభావుడు. ఎంత విశేషమైన భావం అంటే ఏమిటి ఈయనలో ఉన్న గొప్పతనం. అయ్యా రాఘవుడని రామచంద్రమూర్తి వారిని మనం అంటానే, అనడానికి రఘుమహారాజులోని గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం పర్యాలోచన చేస్తే అగ్ని పురాణంలో ఉన్నది ఈ కథ. ఈ కథనే అగ్ని పురాణంలో ఉన్నదాన్నే కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం గారు రచన చేశారు. ఆయన కల్పించి రాయలేదు, పురాణాధారంగా రాశారు. అగ్ని పురాణంలో ఉన్నదాన్ని శ్లోకాల్లో రమణీయంగా విస్తార ప్రసారాలతో తిరిగి చేశారు కాళిదాస మహాకవి. ఏంటంటే రాజ్యం గురునాకర్తం ప్రతిపద్యాధికం వినాంతే నిచిత్రం తేజ పవిత్రేవ హుతావచన. 4వ సంఖ్యలో చిన్నప్పుడు రఘువంశం చెప్పేటప్పుడు ఈ శ్లోకంతో తేలిగ్గా ఉంటుందని దీంతో మొదలు పెట్టేవాళ్ళు. రాజ్యం గురునాకర్తం. అతడు తండ్రి చేత ఇవ్వబడిన రాజ్యం పొందారు. తండ్రి అయ్యారు, తపస్సు వెళ్ళిపోయినాడు దిలీప మహారాజు. రఘుమహారాజు రాజ్యం వచ్చి ఆయన సాయంకాల సమయంలో సూర్య భగవానుడు అగ్నిహోత్రుడికి తన తేజస్సులు ఇచ్చేస్తాడు. అలా ఇక్కడ ప్రకాశించాడు అన్నారు. చాలా చక్కగా పరిపాలనలోకి వచ్చాడు. వస్తే ఎలా జరిగిందో చెబుతున్నాడు అక్కడ. రాజా ప్రకృతి రాజు అన్న పదాన్ని సార్థకం చేసి ఎలా ప్రహ్లాదనా చంద్ర. చంద్రుడి యొక్క లక్షణం ఏమిటి? మనకి చల్లదనాన్ని ఇస్తాడు. చంద్రుడు ఉంది కదా, బాగా పూర్ణిమ నాడు చల్లదనాన్ని ఇస్తాడు. సూర్య భగవానుడు వేడి కిరణాలతో చైతన్యాన్ని ఇస్తాడు. ఈ వేడి ఉండాలి, ఆ చల్లదనం చలి వెలుగు ఉండాలి, వేడి వెలుగు ఉండాలి. ఈ రెండూ లేకపోతే మన జీవితాలు మానవలోకంలో నడవు. అంచేత ప్రహ్లాదనా చంద్ర ప్రతాపాత్తమనోయథ రాజా ప్రకృతిరంజనాలు. దుష్టుల్ని శిక్షించడంలో ప్రతాపం చూపించాడు, సన్మార్గుల్ని రక్షించడంలో చంద్రుని వారికి చల్లగా ఉన్నాడు. ఇది ఉండవలసినటువంటి కర్తవ్యం, ప్రభువు యొక్క కర్తవ్యంగా భావన చెయ్యాలి కనుక రఘుమహారాజులను పరిపాలించాడు కనుక సజ్జనుల పట్ల చంద్రుని చల్లని వెన్నెలకి ఇచ్చేటువంటి చంద్రుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడో అందుచేత సజ్జనుల పట్ల అంత దయా వాత్సల్యాలతో ఉండాలి. దుర్మార్గ కృత్యాలు చేసిన వాటిని వేడి కిరణాలతో సూర్యుడు భగవానుడే కదింపజేస్తున్నాడు. అలాగే తన వాడి వేడి ఆయుధాలతో వాళ్ళ గుణపాఠం చెప్పాలనేటువంటి విషయం ఇది మనకి రాజధర్మంగా చెప్పబడింది. కానీ కాళిదాస మహాకవి చిన్న శ్లోకాలు రచయితాలు తేలిగ్గా ఉంటాయి. ఆ శ్లోకాలు ఇలా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఏం జరిగిందో మాట చెప్పారు. కలేన సహకారస్య పుష్పోర్ధమైవ ప్రజా ఉపమా కాళిదాసస్య అని కూడుతుంది. కాళిదాసు ఉప్మా అంటే చాలా ఇష్టం. ఉప్మా అంటే మనం తినే ఉప్మా లేదు, ఉపమా అలంకారం అంటారు. ఉపమా అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం, ఇలాంటి అలంకారాలు అవి 100 అలంకారాలు ఉన్నాయి. ఆ అలంకారాలు కూడా చాలా అందంగా ఉంటాయి. అంటే అందాన్ని ఇచ్చే అలంకారాలు. ఉపమా అలంకారం అంటే ఉపమా కాళిదాసస్య. ఉపమానాలంకారం అప్పుడు ఉపమానము అనాలి, ఉపమాలంకారం అనాలి. అంటే అనవసరం మాటలో కూడా తేడా ఉంది. ఎందుకంటే ఇదే నా మాట సందర్భం వచ్చినప్పుడు ఉపమాలంకారం అనాలి కానీ ఉపమానాలంకారం అనకూడదు. అది శబ్దంలో ఉన్నటువంటి సాధుత్వం. ఈ ప్రకారంగా ఏం జరిగిందంటే ఫలేన సహ మందోత్కంఠ కృతాస్సేన గుణాధికతయా గురౌ ఫలేన సహకారస్య పుష్పోత్తమయో ప్రజా అన్నాడు. ఎలా ఉందంటే వసంత ఋతువు వచ్చింది అనుకోండి, మామిడి చెట్లు పూసాయి, చక్కగా మామిడి పూత వదలి లేక మామిడి పిందెలు ఉన్నాయి. మనకి నోరు ఊరుతున్నారు, కలుసుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పిల్లగా నాటి ఊరిపోతుంది. మామిడికాయలు వస్తున్నాయి. ఇప్పుడు 360 రోజులు మామిడికాయలు వస్తున్నాయి కానీ కొత్త లేదు. ఆనాడు పరిస్థితి ఏంటంటే వసంత ఋతువులో ఆ మామిడి పిందెలు అలా వచ్చేటప్పటికీ ఏమనుకుంటారు, మామిడి చెట్టు పూసిందిరా, లేక మామిడి పిందెలు ఉన్నాయిరా, ఇంత బాగా ఉన్నాయి అని అనుకుంటారు. కానీ అది నిలబడుతుందా? రాను వైశాఖ పూర్ణం వచ్చిందనుకోండి, అప్పుడు చక్కగా బంగిరిపెట్టి మామిడి పళ్ళు, రసాలు, ఫలాలు వస్తాయి. అప్పుడు ఈ ఫలములు చేతికి అందిన తరువాత అది తినే సమయంలో అంటే మామిడి పూత మీద ఎవరికైనా దృష్టి ఉంటుందా? అప్పుడు మామిడి పూత ఎవరికి కానీ మామిడి పూత పూసిన కాలంలో మామిడి చెట్లు పూసాయి, మరి ఫలాలు అందుతాయి, నూరు ఊరుతుంది. కానీ నిజంగా ఫలాలు వచ్చినప్పుడు వైశాఖ శుద్ధ పూర్ణమి నాటివి ఫలములు తినేటప్పుడు పూత మీద ఎవరికి దృష్టి ఉంటుంది? అలాగే రఘుమహారాజు మీద మామిడి పళ్ళ మీద దృష్టి ఉన్నట్టుగా ప్రజలకు ఉంది. మామిడి పూతను మరిచిపోయినట్టుగా దిలీప్ మహారాజు మర్చిపోయాక ప్రజలు ఉంటారు. అంటే మామిడి పండు వచ్చిన పూతను ఎలా మర్చిపోతారో రఘుమహారాజు రాజ్యాన్ని వచ్చినందున తండ్రి దిలీప్ మహారాజుని మరిచిపోయారు. అంటే అర్థం తన యొక్క గుణాధికత ఉత్తమోత్తమ గుణ సంపత్తి చేత తండ్రిని కూడా మరపింప చేశాడు ప్రజల దృష్టిలో అని అద్భుతమైనటువంటిగా కొడుకు కంటే తండ్రి కంటే కొడుకు బాగా పరిపాలిస్తున్నాడా అనేటువంటి మాట అంతగా వచ్చింది. అప్పుడు అనేక అది దేశవాళ్ళు యుద్ధానికి 3 దేశాలు ఉన్నాయి. ఎన్నో దేశాలు వర్ణించారు. కొంతమంది దాష్టాంగ నమస్కారం చేసేవారు, వాళ్ళనే యుద్ధంలో చేయలేదు. కొంతమంది ఎగురు తిరిగేవారు.
ఆ ఎదురు తిరిగేవాడిని మాత్రం సంహరించాడు. అలా దండయాత్ర చేసి చేసి 4 దిక్కుల్లో ఉండేటటువంటి అందరినీ కూడా దుష్టులందరినీ శిక్షించి ఎన్నో ధనరాశులు తీసుకుని వచ్చాడు. భక్తిపూర్వకంగా వచ్చిన ధనరాశులు కొన్ని, శత్రువులను జయించడం వల్ల వచ్చిన ధనరాశులు కొన్ని, అపారంగా ధనరాశులు తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అదే అంటే మనం ఆయన చెప్పుకోవడం ఎందుకు? బాగా డబ్బు ఉంది, డబ్బు సంపాదించడం మన దేవుడు ఉపయోగం, మనకి ఏమైనా ఇచ్చాడా అని ఉంటుంది కదా లోపల. ఏం చేశాడో తెలుసిన ఘనకార్యం ఏంటి? నిశ్చయాగం అని ఒక యాగం చేశాడు. ఆ యాగంలో వచ్చిన ద్రవ్యం అందరికీ పంచిపెట్టేశాడు. ఏమీ మిగుల్చుకోలేదండి. అది త్యాగం. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఎవరికైనా ఇస్తే అది త్యాగం అవుతుంది, దానం అవుతుంది. మిగతా 9 రూపాయలు అటువంటి మన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేస్తే అది త్యాగం అవుతుంది. అలాగే త్యాగ పురుషుడైనాడు రఘుమహారాజు. ఇదంతా వారు అందరినీ జయించి తీసుకొచ్చిన ధనరాశులన్నీ కూడా అందరికీ దానం చేయడం, పేదవాడి వాళ్ళు లేకుండా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ పంచిపెట్టేసాడు. పంచిపెట్టేస్తే తను ఏమట్టే పెట్టుకున్నాడంటే ఒక మట్టి చెంపు అట్టే పెట్టుకున్నాడు, ఒక మట్టి పాత్ర అట్టే పెట్టుకున్నాడు. మట్టితో చేయబడినటువంటివి ఎవరికి ఎవరు గనక మట్టి పాత్రలు మాత్రమే ఆయన ఇంట్లో ఉన్నాయి. అంత మహారాజు అయినప్పటికీ కూడా ఏ విధంగా కూడా ఇత్తడి లేదు, కంచు లేదు, ఏ స్టీల్ లేదు, ఏ పాత్ర లేదు, ఏ బంగారం లేదు, వెండి లేదు, ఏ పాత్ర లేదు, అన్ని అందరికీ దానం చేసినటువంటి వాడే. నిశ్చేష విశ్రాణిక కోశజాతం సమస్తం ఖర్చు పెట్టి అంటే ధనాధారం అంతా కూడా 1 పైస కూడా లేకుండా అయిపోయింది. చూసారా? అలా ఇప్పుడు జరుగుతుందా? ఖజానా తలైపోతుంటే బాధ ఉంటుంది కదా, ఏమీ బాధ లేకుండా అందరికీ దానం చేసి నిర్లిప్తంగా ఆనందమయంగా కూర్చున్నాడు మహానుభావుడు. అప్పుడేం జరిగింది అంటే చాలా విచిత్రమైనటువంటి వరదంత మహర్షులు వారిని ఉండేవాడు. ఆయన కౌత్సుడు అనేటటువంటి విద్యార్థి చదువుకున్నాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఏమంటే నీ గురుదక్షిణ సమర్పించుకోవాలని ఉద్దేశం ఉంది, గురుదక్షిణ సమర్పించుకుంటా తమకు ఏం కావాలో సేవ చేయండి అన్నాడు వరదంతుల వారిని కౌత్సుడు. ఒరే అబ్బాయి, సేవ చేసేవరా? ఇంకేదంటే అస్సలితోపచారం ఏనాడు తొట్టుబాటు లేకుండా ఎంతో సేవ చేసేవురా, నీ సేవ చాలురా, నాకు ఏ విధంగానూ నాకు దక్షిణ అక్కర్లేదురా అన్నారు గురువు గారు. ఎంత పవిత్రమైన హృదయం, ఇంత చదువు చెప్పి కూడా ఏమీ నాకు అక్కర్లేదు గురువు గారు అన్నారు. పుచ్చుకుంటే కానీ కుదరని ఈయనన్నాడు. అంటే అలాంటి మన భారతీయ సంస్కృతి బెంచీలక్కరలేదు, గెలుచు మొదలు ఫీజులు వినంగావు, పొమ్మంటూ నిర్ధను త్రోసి కూర్చరు, పేదైన నేలాపమంటూ నిర్బంధము లేదు, ఆ చదువునందు ఆలోచన యోగము సంరక్షడి లోతులార మొత్తం ఆనాడు బెంచీలు కానీ గేమ్ ఫీజులు కానీ మరొకటి స్పెషల్ ఫీజులు కానీ ఏమీ ఉండేది కాదు. ఎంతసేపు ప్రత్యేక గురుకుల వాతంలో అక్కడ పాఠం చదువుకునేవారు. గురుకుల వాతం ఇక్కడ చూస్తే అదే నాకు జ్ఞాపకం. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నారు అనుకోలేదు, గురుకుల వాసంలో ఉంటున్నారని పిల్లలంతా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాతావరణం అంతా కూడా అత్యంత పవిత్రంగా ఉన్నది కనుక ఇది ఒక విధమైనటువంటి విలక్షణత్వంలో ఉన్నటువంటి గురుకుల వాసమే. ఇక్కడ కూర్చుంటే నాకు కూడా ఎంతో నిర్మలంగా హాయిగా భగవద్ధ్యానం చేసుకుందుకో పుస్తకం కూర్చుకుందుకో నిర్మలంగా ఉంది మనసు. నా అనుభవాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఆ భగవంతుడి యొక్క నిర్మాణంలో మరి పెద్దల యొక్క హృదయంలో ఈ భావాన్ని ప్రవేశపెట్టి నిర్మాణం చేయించడం మా అందరికీ కూడా అమితానందం కలిగి తరింప చేయడం కోసమా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ప్రకారంగా ఆ గురుకుల వాసానికి వెళ్ళి ఆనాడు చదువుకునేవారు. ఆ చదువు పూర్తి చేసిన తర్వాత గురువు గారు నాకేం ఇవ్వక్కర్లేదు. ఇలాంటి గురువు గారు మీరేం పుచ్చుకోకపోతే ఎలాగండి, ఏదో ఒకటి తీసుకోవాలండి, నేను శిష్యుడైన వాడిని ఇవ్వకపోతే ఎలాగండి అని అప్పుడు ఏమైనా పుచ్చుకోవాలంటే మరకంతున్నారు కోపం వచ్చింది. ఒరే ఏంటి నేను బుద్ధంటుంటే ఇస్తానంటారు, అయితే నీకు 14 విద్యలు చెప్పారు కానీ 14 కోట్ల బంగారు నాణ్యాలు పట్టారు. ముందు ఈ గురువు గారికి ఏం తాకిందా మన దాటి మనం దారుకుందామని పోతాడు మరొకడైతే. 14 విద్యలు నీకు చెప్పాను కానీ 14 కోట్ల బంగారు నాణ్యాలు పట్టుకొచ్చినాడు. ఎంత బాధపడాలండి? ఏమీ బాధపడలేదు. ఇంకా బహుమానాలు ఉన్నాడు కదా. అనగా ఆనాటి ప్రభువులు గురుదక్షిణ కోసం నాటక విద్యార్థులు వెళితే, నాటక బ్రహ్మచారులు వెళితే ఆదరించి వాళ్ళకి కావాల్సిన ఇచ్చేటటువంటి గురువులని అంతగా నిర్భయంగా రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ రఘుమహారాజు దగ్గరికి వెళ్తే అక్కడే జరిగింది. ఆయన పూజాద్రవ్యం పట్టుకొచ్చాడు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థి కనుక వస్తే మహారాజు అంతటి వాడైనా పూజాద్రవ్యం పట్టుకొచ్చి గౌరవించేవారు మన భారతదేశంలో.
సమయే బంగారం పాత్రలో మట్టి పాత్రలోనే పూజాగ్రంథం పట్టుకొచ్చి కౌస్తుడికి సమర్పించి అది మీ గురువుగారు రాసాగా ఉన్నారా, మీ ఆశ్రమం బాగా ఉందా, మీరందరూ క్షేమంగా ఉన్నారా అని కుశల ప్రశ్నలు ఎన్నో వేసిన రోజు ఉన్నారా లేకపోతే అని అడగలేదు. ఎంతో ప్రేమతో కూర్చోబెట్టి ఎన్నో ప్రశ్నలు వేశాడు. నువ్వు పరిపాలిస్తుంటే లోపం ఎందుకు మహానుభావ, చాలా బాగా ఉన్నది అన్నాడు. అంటే తమ ఏ పని మీద వచ్చారో సహజం అన్నారు. ఏమీ లేదంటే మా గురువు గారికి దక్షిణ ఇవ్వాలి, 14 కోట్ల బంగారు నాణ్యాలు ఇవ్వాలి, కానీ మిమ్మల్ని అడగడానికి మనస్కరించడం లేదు. ఎందుకు చేతనం అంటే మీరు మట్టి పాత్రతో నాకు అర్చన ఇచ్చారు అంటే వెండి బంగారాలు ఇచ్చే మొదలైన లోహ పాత్రలు ఏది లేవని అర్థం. అలా ధనవంతాన్ని మీ త్యాగం కోసం ఉపయోగించాలని అర్థం. ఇట్టి పరిస్థితిలో మిమ్మల్ని అర్థం మిమ్మల్ని అడగడం ధర్మం కాదు, నేను సెలవుకుంటున్నా వెళ్ళిస్తాను. నేను పూజేసరికి అర్థమైంది మహానుభావ, చేత నేను ఇంకొక రాజు దగ్గరికి ఎక్కడికో వెళ్ళేది బతికెడతానండి, మిమ్మల్ని శ్రమ పెట్టడం ఈ సమయం కాదు అని చెప్తూ అంటే అప్పుడు అమ్మాయ బతుకు దేవుడా ఎందుకు వచ్చి నేను పోతాడో వెళ్ళిపోతాడు. మన దగ్గర లేనప్పుడు దరిద్రకాలే లోకంలో ఒక మాట చెప్పారు, మన దగ్గర రూపాయి ఉండదు అనుకోండి, ఫ్రెండ్కి వెళ్ళే వాడిని తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చి ఆశ్చర్యపోతారు. అది మహా నరకంతో సమానంగా దేవులో ఒక రూపాయి కూడా ఉండదు. ఆ పిల్లవాడికి ఇవ్వకపోవడం అపచారం. సంటి పిల్లని తీసుకుంటే తప్పనిసరిగా చేతులు పెట్టాలి. అటువంటి ఇప్పుడు దగ్గర డబ్బు లేకపోతే ఎంతో బాధాకరంగా. అలాగే నాటక విద్యార్థి నుంచి డబ్బులు ఇస్తే అతను ఇవ్వకపోతే మనస్సు ఎంతో శోధించిపోతుంది. ఎంత బాధపడతాడండి. ఇప్పుడు మరో తోట పెడతా అన్నాడు, ఎక్కువ తెచ్చు మన దగ్గర లేదు కదా అని అనుకుని వెళ్ళిరా నాయన అన్నాడు. ఏమంటున్నావు ప్రభుత్వ వాడు మళ్ళీ చెప్పు, నువ్వు 14 కోట్ల బంగారు నాణ్యాలు కావాలా? నువ్వు గనక నా దగ్గర ధనం లేదని ఇంకొక మహారాజు దగ్గరికి వెడతావా? విడితే జరిగేటటువంటి దేవుడు నీకు తెలుసునా? నాకు అప్రతిష్ట వచ్చి పడిపోతుంది. ఏమని గతోపదాన్ని ఎంత గమనించేయండి మా అంటే వేదాంగాలు చదువుకున్నటువంటి విద్యార్థి గురుదక్షిణ కోసమని రఘుమహారాజు దగ్గరికి వస్తే ఆ రఘుమహారాజు ఇవ్వలేకపోయాడు. ఇంకొక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ కౌస్తుడు ద్రవ్యం తీసుకుని వెళ్ళాడు అంటే నాకు ఎంత అప్రతిష్టో మా వంశీయులకి ఎంత ప్రతిష్టో ఆలోచించావు అన్నాడు మహారాజు. గతోపదాన్ని రఘువు దగ్గరికి వచ్చి కోరిక నెరవేరకుండా వెళ్ళాడు అంటే అంతకంటే చెడ్డ పేరు నాకు మృత్యువుతో సమానమైన ఎందుకు లేదు. అవు నేను ద్రవ్యమిస్తాను. మనం వీరరసం అనుకుంటామే, ఎవరినైనా శత్రువుని చంపితే అది వీరరసం అని మనం అనుకుంటాం. కానీ శత్రువుని చంపడం కాదు. వీరరసం 4 రకాలుగా ఉంటుంది. దానవీరం, దయావీరం, యుద్ధవీరం. అలాగే దానవీరానికి, దయావీరానికి, ధర్మవీరానికి సంబంధించిన విషయం ఇది. అంటే అతనంతటికి ద్రవ్యం లేకపోయినా ఏం అసలా చూసుకుని ఇస్తానన్నాడు. అనాలోచితంగా 14 కోట్ల రూపాయలు గురుదక్షిణ కోసం ఇస్తాను 2 రోజులు ఆగమని అంటున్నాడే, అది దయావీరానికి లక్షణం. దయ అంతటి వాడు వచ్చాడంటే ధర్మవీరానికి లక్షణం, దానవీరానికి లక్షణం. యుద్ధంలో శత్రువుని గెలిచిన వారు ఉండొచ్చు, కానీ రఘుమహారాజులో యుద్ధంలో అందరినీ జయించాడు. యుద్ధవీర, దానవీర, దయావీర, ధర్మవీర రకాలు మూర్తి భవించేటువంటి మహారాజు కనుక ఆ మాట మాట్లాడి ఆగవయ్యా 2 రోజులు ఉన్నాడు. మరి ఏం చెయ్యాలి? తను ఎవరికో ఇచ్చేసాడు కదా, వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇస్తా లేరా వడ్డీతో సహా ఆ డబ్బు నాకు ఇవ్వండి మీరు అని అడుగుతాడా? దత్తాపహార దోషం అవుతుంది. తను ఎవరికైనా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కనుక అడిగి పుచ్చుకుంటే అది దత్తాపహార దోషం అని పాపం వస్తుంది. వాడిని అడగకూడదు. ప్రపంచంలో ఈ భూమండలంలో అందరికీ దానం చేసేసాడు కనుక ఆ ద్రవ్యాన్ని అంతనే ఎవరిని అడిగినా దత్తాపహార దోషం పాపం వస్తుంది. ఇది పని కాదనుకున్నాడు. క్షత్రియుడు కనుక యాచన చేయకూడదు అనుకున్నాడు. ఎవరినైనా అడిగి పుచ్చుకోవడం అనేది అష్టదిక్పాలకులు కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుడు దగ్గరికి వెళ్ళడం ఏమయ్యా కుబేరా నాకు అవసరమైంది అడగడం అనేది క్షత్రియ లక్షణ అనే లక్షణం కాదు. బ్రాహ్మణుడు యాచన చేయవచ్చును కానీ క్షత్రియుడు యాచించకూడదు కనుక యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ యుద్ధం పగటేల ప్రకటించే యుద్ధం కాదు. ఆ యుద్ధ క్రమంలో వెళ్ళి ధనాన్ని సంపాదించాలే తప్ప యాచనగా వెళ్ళి నాకు ఇది కావాలని అడగడం క్షత్రియ ధర్మానికి విరుద్ధంగానే ధర్మాన్ని పాటించాడు మహారాజు. సరే ఏం చేశారంటే రథం మీద పడుకున్నాడు ఆయన. వశిష్ఠుల వారు మంత్రోదకం చదివారు. తెల్లవారితే రథం బయలుదేరి కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఆ కుబేరుడిని జయించాలి, రథం తీసుకురావాలి. ఏం జరిగిందో తెలుసునా? సరిగ్గా ఆ రాక్షస రథం మీద సేవించాడు. ఉదయమే బయలుదేరాలి. సేవకులంతా వచ్చారు. మహారాజా మీరు ఇంక బయలుదేరి వెళ్ళవలసిన పని లేదు. ఇంత అద్భుతమైనది గడగల్లాడుతో రాత్రి తెల్లవారులు కూడా కనక వర్షం కురిసిపోయింది. ఖజానాలని
గాజులన్నీ ఉంటే ఆ గాజుల్లో ధాన్యరాశులు నిండిపోయినట్టుగా నిండిపోయిన ఖజానా అంతా కూడా ధనపు బొట్లన్నీ కూడా అన్ని నిండిపోయినాయి బంగారు నాణ్యాలతోటి ఇదిగో అని చూపించారు. అంటే అర్థం కుబేరుడు రాత్రి కనక వర్షం కురిపించాడు. ఒకటిగా ఒక రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, ఒక నాణ్యం కాదు, అన్ని ఎన్ని ధనాగారములు ఉన్నాయో, ఎన్ని కోశములు ఉన్నాయో అన్ని గదులు కూడా నిండిపోయినాయి. ఖాళీ అయినటువంటి ఖజానా అంతా కూడా సమృద్ధంగా నిండిపోయినది. అలా ఉండేటప్పటికీ ఎందుకోసం ఇలా జరిగింది అని ప్రశ్న వేస్తే కుబేరుడు రఘుమహారాజుకు భయపడిపోయి కనక వర్షం కురిపించాడు అని మనకి అర్థం ఉంటుంది. అంటే రఘుమహారాజు మనం గెలవలేం, ఇది కాదు అసలు కారణం, అది కాదు. ఎందుకు కురిపించాడో తెలుసున రఘుమహారాజు తన స్వార్థం కోసమే ఎట్టే పెట్టుకోలేదే, భూమండలం అంతా చేసి ధనరాజు గురించి విశ్లేషించడానికి సందరికి పంచిపెట్టేసేదే, గురుదక్షిణ కోసం మన మీదకి యుద్ధాన్ని క్షత్రియ ధర్మంగా వస్తున్నాడు కానీ మన మీద విరోధంగా రావడం లేదు కదా. నేను కనుక ఆలస్యం చేస్తే ఏం జరుగుతుంది? కుబేరుడు ఎంత అవివేకి, రఘుమహారాజు దగ్గరికి రప్పించుకున్న తర్వాత డబ్బిచ్చాడని నాక ప్రతిష్ట వస్తుంది. అలాగని ఇప్పుడే కనుక వర్షం రాత్రియాలు కురిపిస్తే నాకు మంచి పేరు వస్తుందని సదుద్దేశంతో కనక వర్షం కురిపించాడు కుబేరుడు. ఇంత విశాలమైనటువంటి భావన పరంపరతో మన కావ్యాలు ఉంటాయో, మన సాహిత్య సంబంధం ఎలాంటిదో ఒక్కసారి మనం ఆలోచించి కాళిదాస మహాకవి, కాళిదాసు భక్తులు మహానుభావులు అనేటప్పటికి ఏం చేశారంటే ఈ ధనరాశులన్నీ కూడా మూటలు కట్టేసేసి ఒంటెల మీద, కంతరగాడి మీద, బళ్ళ మీద ఎక్కించేశారు బ్రహ్మనాథుడు. ఇదంతా నాకెందుకయ్యా, కోట్ల 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 ధనరాశులు, ఇవన్నీ నాకెక్కర్లేదు, ఇవన్నీ నాకు కావాల్సిన 14 కోట్ల బంగారు నాణ్యాలు లెక్క పెట్టించి చాలు, అది అంతకంటే నేనేం పట్టుకెళ్ళంటాడు ఈయన. అలా కాదు, నువ్వు వచ్చిన తర్వాత వచ్చింది కనుక నేను ఇందులో ఒక్క నాణ్యం కూడా అట్ట పెట్టుకోని అంటాడు రఘుమహారాజు. జనస్య సాకే నివాసినస్తౌ స్వాస్యభూతౌ అభినందిస్తౌ ఎవరు ఇందులో గనులు? నువ్వు వచ్చావుగా, నువ్వు వచ్చిన తర్వాత వచ్చిన ద్రవ్యం కనుక నా స్వలాభానికి నేనేమి అట్టే పెట్టుకుని అంతా నువ్వు పట్టుకెళ్ళని రఘుమహారాజు అంటున్నాడు. నా గురువు గారికి పట్టుకెళ్ళవలసిన 14 కోట్లే తప్ప ఒక గట్లి దెబ్బ కూడా నాకు అక్కర్లేదంటున్నాడు కౌసుడు. ఇద్దరు ఉదార స్వభావం కలవాళ్లే. అది సాకేత పట్టణంలో ఇద్దరే చాలా గొప్ప విషయం అని కాళిదాస మహారాజు నిష్ఠుడైపోయినాడు. అంతరాగం చూసి జనస్య సాకేత నివాసినస్తౌ భవత్యభూతౌ అభినందిస్తౌ ప్రజేయాది ఇంత ధనరాశులు. ఆ ధనరాశులన్నీ మొత్తం మీద ఏం జరిగిందంటే కాళిదాసు రాసిన అగ్ని పురాణంలో ఒక మహర్షి వచ్చాడు. ఏమయ్యా కౌత్సా, నువ్వు పట్టుకెళ్ళిన అన్నప్పుడు మహారాజు చెప్పినట్టు మనం వినాలి. నా విష్ణుమూర్తి వారి ఆజ్ఞ ఎలాంటిదో మహారాజు యొక్క ఆజ్ఞ కూడా అలాంటిది. అందుచేత మహారాజు చెప్పినట్టుగా నువ్వు ఇన్ని ధనరాజును నువ్వు పట్టుకెళ్ళవలసింది అని ఒక మహర్షి వచ్చి గుర్తించిన విషయం అగ్ని పురాణంలో ఉన్నది. కాళిదాస మహారాజు పద్యాల్లో శ్లోకంలో ఎందుకు చేద్దాం అది కనపడదు మనకి. అంటే యథార్థమైన ఉద్దేశంతో కాళిదాస మహారాజు దాన్ని ఉదాహరించి ఉండకూడదు. ఇవన్నీ కూడా అప్పుడు ఇన్నింటినీ దాన్ని ఎక్కిస్తే ఉత్సుడి యొక్క మనస్సంతా కూడా ఆనంద రస ప్లావితమైపోయి హర్ష బాష్పాలు, ఆనంద బాష్పాలు వస్తూ శరీరం అంతా ఎదుర్కొంచి శంకరేణ అనంతపూర్వకాయం స్థితో వాక్యము వాక్యతో ఉత్సవ స్వామి పట్టుకెళ్ళండి ఇలా అదే కాకుండా నిరయంగా ఉత్సుడి యొక్క పాదానికి నమస్కరిస్తూ అంతటి మహారాజు, అంత వీరలక్షణం కలిగిన వాడు, అంత త్యాగలక్షణం కలిగినటువంటి రఘుమహారాజు పాదానికి నమస్కారం చేస్తూ మహానుభావ స్వీకరించండి అని సగౌరవంగా అంటూ ఉంటే ఆ కౌత్సుడి మనస్సు ఆనందంతో మునిగిపోయి శంకరేణ అనంతపూర్వక మహర్షి అపారమైన సంతోషం ఉంది. భుజం మీద చేయి ఉంగి ఉన్నాడు కదండి, ఉంగి ఉన్నటువంటి రఘుమహారాజు మీద ఆ భుజం మీద చేయి వేసి అంటున్నాడు, నేను ఎవరిని ఆశీర్వదించున్నాయా, నువ్వు సంపదలు కలుగుదాకా ఆశీర్వదిద్దామా అంటే అన్ని సంపదలు నువ్వు ఎప్పుడు వస్తున్నాయి, మనీషిద్దని భూమిలోకి సంపదలే కాదు స్వర్గంలో చూపడానికి సంపదలు కావాలంటే వస్తాయి. కుబేరు అంటాడు వాటి నరకవర్షం కురిపించాడే మనీషిద్దని దేవులకు ఏ నదుతా నీ యొక్క ప్రభావం చాలా గొప్పది, నీకు ధనం కలగాలను, వస్తువాహనాలు కలగాలను, అధిక సంపదలు కలవాలను, అందుకనక నేను జీవిస్తే నీకు ఉన్నదే అవుతున్నది. ఎప్పుడు పడితే అప్పుడు నీకు వచ్చేటప్పుడు నేను అలా దీవించడం ఎందుకు, ఏం దీవించాలో నాకు అర్థం కావడం లేదు అని కౌత్సుడు ఆనంద పారవస్యంలో రఘుమహారాజుతో మాట్లాడుతున్నాడు. చేత అయితే ఒక్క మాట చెబుతున్నాను, ఉత్తరాధికారికి సంతానం ఎంతవరకు కలగలేదు కనుక ఆత్మగుణానురూపం చేత ఉత్తముడైనటువంటి పుత్రుణ్ణి నీకు లభించుగా కానీ నీకు పుత్రోదయం అవుగా కానీ దీవించి ఇతను పట్టుకెళ్ళి వెళ్ళాడు. అగ్ని పురాణంలో కథ ఉందంటే
ఈ ధనరాశులన్నీ కూడా వరదంతుల వారు అనుకుంటున్నారట, కుర్రమొహం వాడు ఏమంటే పుచ్చుకోండి ఒత్తిడి చేయడం వల్ల 14 కోట్లు తెమ్మన్నాను, వాడెక్కడి నుంచి చేస్తాడు అమాయకుడు పాపం అని ఆయన బాధపడుతున్నాడు. అది నిజంగా కావలసినగా లేదు. ఆయన ఏదో అన్నాను పట్టుదు వాడు ఇలా మనం వేపించుకు తింటుంటే విసుగొచ్చి అన్నాను, పాపం ఎంత బాధపడుతున్నాడో ఏంది ఎక్కడ తెస్తాడు అంటే ఈ ధనరాశులన్నీ కూడా మూట కట్టించినవన్నీ అవన్నీ తీసుకుని గురువు గారికి సమర్పి ఇదే విట్రా అన్నారు గురువు గారు. ఏం లేదని దేవుడి గురువు లక్ష్యంగా ఎక్కడి నుంచి తెచ్చావురా, రఘుమహారాజు ఇచ్చాడు, పెన్నలా ఇచ్చాడు రా, అతని పరిస్థితి తెలిసే కదా నువ్వు ఇలా తెస్తావు దాని పరిస్థితి అంటే అది ఇవన్నీ నువ్వు తీసుకోమంటే నువ్వు సంసారం నాకు ఇంత వృద్ధుడిని అయిపోయి నాకు అర్థం లేదురా, నువ్వు వివాహం చేస్తూ హాయిగా సంసారం చేసుకో, ఈ ధనరాశులు నేను వాడుకోని గురువు గారు అన్నారు. నీ కోసం తెచ్చానండి గురువు గారు, నీదే ఈ ద్రవ్యం అంటాడు కౌత్సుడు. నువ్వు పట్టుకొచ్చావుగా, నువ్వు పెరిగి పెద్దవాడవు కావాల్సిన వాడవు, నువ్వు కుటుంబం పోషించుకోవాల్సిన నువ్వు పట్టుకెళ్ళడం గురువు గారు అంటారు. ఇద్దరూ పుచ్చుకోలేదు ఆ ద్రవ్యాన్ని. అక్కడ రఘుమహారాజు పుచ్చుకోలేదు, వారి తండ్రి వారు పుచ్చుకోలేదు, కౌత్సుడు పుచ్చుకోలేదు. ప్రజాహిత కార్యాలకు ఖర్చు పెట్టినట్టుగా అగ్ని పురాణంలో ఉన్నది ఈ విషయం. అలాంటి ప్రజాహిత కార్యాలకి ఆ విధంగా ధనాన్ని సంపాదించి ఖర్చు పెట్టేటువంటి పుణ్యకాలం అది. త్రేతాయుగం కూడా కృతయుగంలా నడిచినటువంటి సందర్భం. 3 పాదాలు 4 పాదాల అందుచేతనే రఘు మహారాజుది రఘు వంశం అని పేరు వచ్చింది. తన దగ్గర ద్రవ్యం లేనప్పుడు సైతం అనగా ఆ విధంగా ఆ కౌత్సుల యొక్క మనోరథాన్ని తీర్చడంలో తన కనపరిచినటువంటి ధర్మం ప్రకారంగా అనగా క్షత్రియుడు కనుక యుద్ధం ప్రకటించాడు కాదు, ద్వేషబుద్ధి చేయడు కాదు, కుబేరుడు గౌరవంతో కురిపించాడు. ఇంత మహోన్నత స్థితికి చెందినటువంటి రఘువు కనుక నేను రాఘవుడిని అనిపించుకుంటే నాకు సంతోషంగా ఉంటుందని రామచంద్రమూర్తిగా రాఘవుడుగా అనిపించుకోవాలి ఉద్దేశంతో మహావిష్ణు ఇక్ష్వాకు వంశంలో అవతరించినట్టుగా అగ్ని పురాణంలో మనకి ఉన్నది. ఇంత కారణంగా భగవంతుడు కూడా రఘుమహారాజు యొక్క ఔదార్యం అంత గొప్పగా ఉన్నదండి. చూసారా ఎంత మంచి విషయాలు ఉన్నాయో. ఇవన్నీ కూడా ఈ కథలుగా చెప్పుకుంటే ఎంత త్యాగపూరితమైనటువంటిది మన భారతదేశం. ఎంత మంచివాడు పూర్వం ఉండేవారు. ఆ విద్యార్థి ఎంత గొప్పవాడు, తన పట్టుకెళ్ళచ్చు కదా. ఏమీ కాదు, ఇది గురువు గారి ద్రవ్యమని ఈ శిష్యుడికి ఇవ్వాలని ఆయన రఘుమహారాజు వచ్చిన వాడికి ఇవ్వాలిగా నా దగ్గర ఎట్టి పెట్టుకోకూడదని రఘుమహారాజు ఇంత పవిత్రమైన హృదయంలో త్యాగాన్ని కనపరిచారే. ఎన్ని యుగాలైంది, ఇప్పటికి 28 మహాయుగాల క్రితం జరిగినటువంటి ఆ మహాకావ్యంలో కథని ఈవేళ మనం చెప్పుకుంటున్నామే. నిన్న చేసిన పని ఎవడైనా చేస్తే ఈవేళ మనం చెప్పుకో 28 మహాయుగాలైంది ఈ కథ జరిగి, అయినా మనం శాశ్వతంగా చెప్పుకుంటున్నామే. ఎంత గౌరవంతో చెప్పుకుంటున్నాం. అత్యంతము త్యాగబుద్ధి కలిగిన వారికి నిలయమైనటువంటి భారతదేశం అనే భావంతో మనలో కూడా అంత త్యాగం లేకపోయినా కనీసం మన పరిధిలో అనుసరించిన త్యాగాన్ని కనబరిచేటువంటి ప్రవృత్తిని పరమేశ్వరుడు మనకు కలిగిస్తే మనం శాశ్వతమైనటువంటి మోక్షానందాన్ని పొందుతామని ఈ కావ్యం యొక్క తాత్పర్యంగా భావన చేస్తూ ముందుకు వెళదాం. అప్పుడే జరిగింది అంటే అతనికి కుమారుడు కలిగాడు. అజుడు అని పేరు పెట్టాడు. ఆ అజుడు పెద్దవాడైనాడు. వీళ్ళ తర్వాత జరిగిన ఏమిటి అంటే అక్కడ విదర్భ దేశంలో ఇందుమతి అనే కన్యక ఉన్నది. ఆమెకు విదర్భ దేశాల్లోని స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి ఈయన బయలుదేరి తన కుమారుని పంపించాడనమాట. ఈ అజమహారాజు యువకుడు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ స్వయంవరంలో కూర్చున్నాడు. ఆయన రాజులు వాళ్ళు తోచని చేస్తాడని చేశారు. చేస్తే ఏం జరిగిందో అక్కడ చెబుతున్నాడు. వేషం మంచి అంతర రాజమార్గం. చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ స్వయంవర రంగానికి ఇందుమతీ దేవి యొక్క కళ్యాణం కదా. ఆ ఇందుమతీ దేవి 4 చేత అంటే గౌరవంగా పట్టుకోబడినటువంటి ఒక వాహనం లాంటిది, అందులో కూర్చుని స్వయంవర రంగంలోకి వచ్చింది ఇందుమతీదేవి. వచ్చేసరికి ఒక్కొక్క రాజునే చెలికెత్త చూసి వీడు ఇంతటి వాడు, వీడు ఇంతటి వాడు, వీడు ఇంతటి వాడు, వీడు ఇంతటి వాడు, ఎవరిని కూడా అంగీకరించలేదు. అనగా గుడపుష్పమాల చేతిలో ఉన్నది, కానీ ఎవరి మెడలోనూ వేయలేదు. అనగా ఆనాడు రాజులకి స్వయంవరం అనేటటువంటి వాళ్ళ కన్యకలకి స్వయంవరం జరిపించడం అనే ఒక సదాచారం ఉండేది. ఈ మహారాజు ఇంత గొప్పవాడు, ఈ మహారాజు ఇంత గొప్పవాడు అంటే ఎవరిని కూడా పరిగణించకుండా ముందుకు వెళ్ళిపోతున్న చెలికెత్త ఎంతమంది గురించి వర్ణించినా అవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అజమహారాజు దగ్గరికి వచ్చింది. అప్పుడు వర్ణించి చెప్పింది ఈ విషయాలన్నీ కూడా చెలికెత్త సునంద అనే చెలికెత్త. ఆ చెప్పినప్పుడు ఏం చేసిందంటే అలా నిశ్చేష్టురాలైపోయింది ఇందుమతీదేవి. ఎలాగంటే తథాగతాయాం ఆ అజమహారాజు యొక్క రూపాన్ని చూస్తూ మాట మంత్రి కూడా చిత్ర ప్రతిమ వలె ఆగిపోతే ఈ సునంద అంటోంది కదా తథాగతాయాం పరిహాసం, చమత్కారంగా అంటోంది కదా, వీడు ఇక్కడే ఆగిపోయావు, ఇంకొక రాజకుమారుల దగ్గరికి వెడదాం, పక్కకి వెడదాం. వధూరసూయాకుటి నేను ఈ మహారాజుని మనస్సులో వరిస్తే ఇతన్ని చూస్తుంటే ఇంకొక రాజు దగ్గర పిసి పెడతాను అంటోంది ఏమిటని కుటిలంగా చూసి కోపంగా చూసిందట ఇందుమతీ దేవి చెలికెత్త వైపు. చూసేటప్పటి వెంటనే ఆ గుడపుష్పమాలని అజమహారాజు మెడలో అలంకరిస్తే అనగా ఇందుమతి
అతను భార్య అయినది ఆ ఇందుమతీదేవి స్వయంవరం జరిగింది, మంగళప్రదంగా శుభప్రదంగా జరిగినటువంటి విషయం. అనగా ఇవన్నీ కూడా రఘువంశంలో ఉండే అగ్ని పురాణంలో ఉండే కావ్యాలే. ఇప్పుడు మనకి దీనిలో నవమ స్కంధంలో రఘు అన్న మాట ఒక్కటే ఉంటుంది, అంతకంటే పేరు మాత్రమే ఉంటుంది. కానీ ఈ పేరుకి సంబంధించిన వివరం అంతా అగ్ని పురాణంలో మీరు చదువుకొని ఆనందించి అది దానికి తగినటువంటి కాళిదాసకృతమైనటువంటి మహాకావ్య రఘువంశ మహాకావ్యాన్ని కూడా తిలకించి మనంతరం ఆనందం పొందడం కోసం ఈ కావ్యములన్నీ కూడా మనకి ఏర్పడ్డాయి గనక వాటిని గురించి కూడా ఆ రఘు అనేవాడు ఉన్నాడు, ఆ రఘు ఇంకో కుమారుడు అని చెప్పుకుపోతే వివరణ ఉండదు కదా. ఆ వివరణ కోసమై ఈ ప్రసంగంగా చేయడం అనేది పరమేశ్వర సంకల్పంగా ఇలా జరిగింది. సరే, ఇంకొకటి చూద్దాం. ఇంకొక మనవి చేస్తున్నాను. రేపటి రోజున షష్ఠి. ఇక్కడికి ఇందుమతీదేవి అజమహారాజును వరించింది. శోభాయమానంగా వివాహ మహోత్సవం జరిగింది. శుభంతో ఆపుతున్నాం ఈ ఘట్టాన్ని. రేపు మీరు కొన్ని విషయాలు చెప్పుకుంటాం. మరి ఏంటంటే రేపు షష్ఠి కదా. షష్ఠి అనేటటువంటిది ఏమిటి అసలు? షష్ఠి అంటే షష్ఠి జరుపుతున్నాం అనుకుంటున్నాం. ఈ షష్ఠిని గురించి కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. పూర్వకాలంలో ప్రియవ్రతుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏం చేశాడు అంటే, రాజ్యాన్ని చెయ్యను, సుఖభోగాలు నాకు అక్కర్లేదని తపస్సులో కూర్చున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏమయ్యా, నువ్వు వెళ్ళి వివాహం చేసుకో, రాజ్య స్వీకారం చేయి, ఈ తపస్సు చేయడం ఏమిటి అన్నాడు. అంటే ఇది ఎలా ఉంది? నిజంగా తపస్సు మీద దృష్టి కలిగి భగవంతుడి మీద దృష్టి ఉంటే అది చెడగొట్టి సాంసారిక సుఖాల్లోకి ప్రవేశపెడుతున్నాడు బ్రహ్మగారు అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే భగవద్గీతలో నేను హింస చేయనని అర్జునుడు అంటూ ఉంటే నువ్వు హింస చేయని చెబుతూ ఉన్నట్టేమిటి అని మనకి అనిపిస్తుంది, సందేహాస్పదంగా ఉంటుంది. ఎందుకు అలా జరిగిందో విచారణ చెయ్యకపోతే కృష్ణుడు హింస చేయించాడని నాస్తికులు అంటున్నారు. అలాగే ఇక్కడ బ్రహ్మగారు ఏం చేశాడు, నువ్వు వివాహం చేసుకో, రాజ్యం చేయంటే మోక్షం పొందే ప్రయత్నంలో ఉన్నవాడు ఇందులోకి దింపడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. ఎందుకు బ్రహ్మగారు అలా చెప్పారో తెలుసునా? ఏమీ కాదు, ఇతనికి పరిపక్వ స్థితి రాకుండా ఆవేశ వైరాగ్యంతో కూర్చున్నాడు. అలాగే కృష్ణ పరమాత్మ అర్జునుడికి మరి ఎందుకు శత్రువుని చంపన అర్జునుల్లో అసలు ఆ శత్రుభావం పూర్తిగా పోలేదు. కానీ తాత్కాలికంగా ఒక మోహం ఆయన నా వాళ్ళని ఒక మోహం ఆక్రమించింది. ఆ మోహం దయారూపంలో వచ్చింది. ఆ మోహాన్ని చెడగొట్టి కర్తవ్యాన్ని ఉపదేశించాలి. ఇప్పుడు కాకపోతే ఇంకోప్పుడైనా యుద్ధ ప్రవృత్తి కలిగిన వాడే అర్జునుడు. అయితే పూర్తిగా వైరాగ్య భావం చేసే కనుక అర్జునుడు అని ఉంటే యుద్ధం మానిపించి ఉండేవారు పరమాత్మ. కానీ పూర్తి వైరాగ్యం కాదక్కడ, ఆవేశ వైరాగ్యం వచ్చింది. అలాగే ఇతనికి కూడా ఆవేశమైనటువంటి ఈ విధమైనటువంటి వైరాగ్యం వచ్చేసరికి ఇది మంచిది కాదు, ఇతను ధరించడానికి, ఇతను ధరించాలని వివాహం చేసుకుని రాజ్యం చేస్తే ఇతని పరిపక్వ స్థితి కలిగినప్పుడే ఇతని ధరింపచేయని బ్రహ్మగారికి ఉద్దేశం. నువ్వు వెళ్ళి అర్జించి రాజకుమార్తె వివాహం అంటే వచ్చాడు. మాలతి అనే పేరు కలిగినటువంటి ఓ స్త్రీమూర్తిని వివాహం చేసుకున్నాడు. చతురంభోది పరిత భూభరణ రక్షాదక్షత మాలతీ రతి సామ్రాజ్య రమాధురంధరత ధూర్త ప్రాణ విధ్వంసనోన్నతి పండితావన కళాపారీణత ధర్మ సమ్మతి కావింపుతునుండ రాజ్యము అధర్మం ఇంత లేకుండా ప్రజలంతా సంతోషించారు. అప్పుడు మాలతి వివాహం చేసుకుని రాజ్య పరిపాలన చేసుకున్నాడు. చేస్తుండగా జరిగినది ఏంటి అంటే చాలా అతనికి సంతానం కలగలేదు ఏమిటి అని వెళ్ళగలిగింది. అప్పుడు ఒక ఇష్టి చేశారు, పుత్రకామేష్టి లాంటి కార్యక్రమం. దశరథ మహారాజే గారు చాలా మంది పుత్రకామేష్టి చేశారు. ఆ పుత్రకామేష్టి ఫలితంగా కుమారుడు కలిగాడు కానీ కళ్ళిలా తేలవేసి ఉన్న ఉత్తారకల్లో వచ్చిన కళ్ళిలా తేలవేశాడంటే అతడు మరణించి ఉన్నాడు. అతను సంతానం కలకపోయినా బాగుండేది, చచ్చిపోయాడు ఈ పిల్లవాడు ఏమిటి, చాలా బాధపడ్డారు భార్యాభర్తలు. ఆ మాలతీదేవి మూర్ఛపడిపోయింది. కానీ ఇతను ఏం చేశాడు అంటే జరిపించాలి లేదా కరణంలో చెయ్యాలి కదా, ఆ పిల్లవాడి బుధాన్ని, ఆ చట్టి పిల్లవాడి బుధాన్ని వేసుకుని అక్కడ ఘోర నినాదమైనటువంటి భయంకర రుద్రభూమికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తర్వాత కుర్చీలో చెయ్యాలని ఆయన ఉద్దేశం. ఇంతట్లో ఒక చిత్రమైన సన్నివేశం జరిగింది. ఆకాశం మీద ఒక మెరుపు మెరిసినట్లయింది. ఆ మెరుపు ఏదో కిందకి దిగుతోంది. మెరుపు మెరిస్తే ఉండదు, ఆగిపోతుంది, అంటే నిశ్చలంగా ఉండదు. కానీ ఆ మెరుపు నిశ్చలంగా ఉన్నట్టయింది. అక్కడే ఉండడం కాదు, కిందకి దిగుతున్నట్టుగా ఇంకా దిగింది. ఆ మెరుపు ఇంకా పెద్దదైపోయింది. పెద్ద ఒక దివ్య విమాన రూపంలో ఉన్నది. ఆ దివ్య విమానం ఈ మహారాజు యొక్క కాళ్ళ దగ్గర ఆగింది. ఏమిటి చాలా చిత్రంగా ఉంది. అందులో భక్తానుగుణాఖిల అక్కడ ఒక స్త్రీమూర్తి ఉన్నది. అప్పుడు అంటున్నారు కదా, అమ్మా నువ్వు ఎవరు, ఏమిటిది, యవ్వానికి బట్టి ఎవరు నీకు భర్త, ఎవరికి వాటి నువ్వు ఈ భయంకరమైన ఈ ప్రదేశంలో మీ వంటి సుకుమార జాతులు అడుగు పెట్టడానికి వీలైంది కాదే, ఇది ఈ పని మీద మేము వచ్చాం, ఈ గతాసు అయినటువంటి వాడి ప్రాణం పోయిన వాడికి చేసే కార్యక్రమం ఇక్కడ నీరుడుగు పెట్టడం ఏమిటి అని ప్రియవ్రతుడు దుఃఖాక్రాంతుడై ఆ స్త్రీమూర్తితో అంటే అప్పుడు చెబుతున్నారు, నేను ఎవరినో తెలుసురా, నా పేరు షష్ఠీదేవి.
ప్రకృతి కన్నా ప్రకృతి మాతలో 6వ భాగం కలిగిన షష్ఠీదేవి. నన్ను దేవసేన అని పిలుస్తారు. ఆ దేవసేన నేను ఎవరికి భార్యను అంటే కుమారస్వామికి భార్యని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భార్యని అని చెప్పింది ఆమె. అప్పుడు ఏం చేసింది అంటే, నా దర్శనం వృధా అవడానికి ఏది, ఆ పిల్లవాడిని ఇలాగి అది తీసుకుని అతనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నది. అయ్యో నాకివ్వకుండా వెళ్ళిపోతుంది అనుకుంటే, ఏం లేదయ్యా, నువ్వు ప్రియవ్రతుని పేరు, ఈ పిల్లవాడిని నేను నామకరణం చేస్తున్నాను, సువ్రతులోని పేరు పెడుతున్నాను, ఇదిగో ఈ పిల్లవాడిని తీసుకోమని ఇస్తే, మరణించిన పిల్లవాడిని వండి సుఖంగా క్షేమంగా బ్రతికి సందర్భంలో తీసుకురావడం ఎంత ఆనందకరంగా ఉంటుంది. ఈ మహోపకారం చేసేది ఎవరు? షష్ఠీ మాత. అనగా షష్ఠీ మాత అంటే అర్థం దేవసేనాదేవి, అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భార్య. ఇది కళత్రం. అందుచేత షష్ఠీదేవిని మనం ఆరాధిస్తే ఎటువంటి దుష్కార్యములైనప్పటికీ, దుష్కర కార్యములైనప్పటికీ కూడా మనకి ఆపదలు రాకుండా నెరవేరుతాయనడానికి ఈ కథ చాలా నిదర్శనాలు మనకు ఉన్నాయి. మరొక్కసారి సామాన్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనం కదా, మరి సుబ్రహ్మణ్యేశ్వర పాము రూపంలో ఆరాధిస్తారేమిటి అని మనకి సందేహం కలుగుతుంది. రెండింటికి కూడా మనకి స్కంద పురాణంలో ఆధారం ఉన్నది. తారకాసురుడితో యుద్ధం వస్తే నెమలి వాహనం మీద ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు కుమారస్వామి. దేవతలకి సేనాధిపతిగా ఉన్నాడు. కానీ యుద్ధం తెవిలేలా కనిపించడం. అప్పుడు ఏం చేశాడు? అక్షోహిణి సైన్యం ఉన్నది. అప్పుడు నెమలి వాహనం మీద ఉన్నటువంటి కుమారస్వామి భయంకరమైన సర్పరూపాలు, పెద్ద సర్పరూపాలు అక్షరమైన సేవని అలా చుట్టి పారేశాడు. చుట్టూ ఊపిరాడక వాళ్ళంతా మరణించారు. అందుచేత సర్పరూపంలో మనం ఆరాధిస్తున్నాం. ఇది కథ స్కంద పురాణంలో ఉన్నటువంటి ఈ సర్పం అనేది నిజమా, నెమలి వాహనం అనేది రెండూ నిజాలే. అతను నెమలి వాహనారూఢుడు మాట నిజమే. కానీ ఆ తారకాసుడు అక్షోహిణి సేనని నిమిష మాత్రంలో సంహరించడం కోసమని ఆ సర్పరూపాన్ని ధరించి చుట్ట చుడితే వాడి ఊపిరి సలపగా మొత్తం క్షణమాత్రంలో శత్రు సైన్యం అంతా హతమైపోయింది. తారకాసుడు కూడా సంహరింపబడ్డాడు. అందుచేత ఆ సర్పరూపంగా ఆయన అవతరించవచ్చింది. ఆయన్ని గనక ఆరాధించిన అందులో ఈ ఊళ్ళో ఉరగరాజపురం అని పేరు ఉంది గనక ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఒకసారి మనం చేయాలి బుద్ధి పుట్టి ఈ విషయాన్ని తెలియజేశారు. కనుక కుమారస్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, ఎటువంటి వాడిని కూడా ఒక మూర్ఖుడు ఉండేవాడు, వరుషుడు అని మూర్ఖుడు ఉండేవాడు, చదువు రాదు వాడికి. ఆ చదువు రానటువంటి వ్యక్తి ఒక చోట ఉంటూ ఉంటే ఏం జరిగిందంటే, ఆయన దగ్గరికి 2 పిల్లలు వచ్చారు. మేము మీ దగ్గర చదువుకుందామని వచ్చారు. నా దగ్గర చదువుకోవడం అక్షరాలని వాడి చదువుకోవడం ఏమిటి అని అనిపిస్తుంది. కుమారస్వామి ఒక వరం ఇచ్చారు అతనికి. ఏమని? నీకు ఏకసంధాగ్రాహి గనక దొరికినట్టయితే, ఒక్కసారి చెప్పేసరికి పాఠం మళ్ళీ అంటే చెప్పిన మాట అనగలిగిన వాడు అయినట్టయితే, అటువంటి వాడు శిష్యుడు దొరికితే నువ్వు గొప్ప గురువు అయిపోతావు, నీకు అన్ని శాస్త్రాలు అప్పుడే వచ్చేస్తాయి అని కుమారస్వామి వరం ఇచ్చారు. అయితే అలా 2 దొరికారు. 2 2 సార్లు చెబితే ఒకటి చదువు వస్తుంది, అది వింటే 3వసారి వింటే ఇంకోటి చదువు. ఇంద్రుడు వ్యాధుడు ఇంద్రదత్తుడు. కానీ ఒకసారి వింటే చదువు వచ్చేవాడు ఎవడు దొరకలేదు. వీళ్ళు ఆ ఒక్కసారి ఎవరైనా దొరుకుతాడని దేశంలో చేస్తుంటే అక్కడ ఒక మహానుభావుడు, వరరుచి అనే పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు కనిపించాడు. అతను ఒక్క మాట చూస్తే చాలు, ఒక వాడు ఏదో మాట చెబితే చాలు, అది కంఠస్థం అయిపోతుంది. అతన్ని తీసుకువచ్చి అతన్ని కూర్చోబెట్టేసరికి ఓం అని ఆ వరుషుడు అనేసరికి మొత్తం అన్ని విద్యలు గురువుగా మూర్ఖుడై ఏది చదువు రానటువంటి వరుషుడు అనే పేరు కలిగినటువంటి మహావిద్యావంతుడై వీళ్ళందరికీ పాఠం చెప్పాడు. ఇది మునిత్రేయ చరిత్రలో ఉన్నటువంటి విషయం. అంటే కుమారస్వామి ఏం చేశారు అంటే, కుమారస్వామిని ధ్యానించాడు. ఆయన మూర్ఖ దశలో ఉన్నప్పుడు, చదువు రాని స్థితిలో కుమారస్వామిని ఆరాధించినటువంటి కారణంగా ఆయన యొక్క దయా విశేషం చేత చదువుకోకుండానే అన్ని విద్యలు వచ్చే ప్రయత్నం లేకుండానే అన్ని పనులు నెరవేరుతాయి. కుమారస్వామిని సేవిస్తే, షష్ఠీ అమ్మవారిని సేవిస్తే మన మనోరథాలనే నెరవేరుతాయి. ఇది క్లుప్తంగా ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ఇక్కడ వారికి వరగరాజపురంలో పుణ్యక్షేత్రం అయినటువంటి షష్ఠ తీర్థం బాగా జరుగుతుందండి. జనం ఎక్కువ మంది వస్తారు కదా. ఆ కుమారస్వామిని మనం పొందే ఉపకారం అంటే నిరక్షర కూడా విద్యావంతులు అవుతారు. ఏవి చదువురాని వాళ్ళు ఆయన అనుగ్రహం ఉంటే విద్యావంతులు అవుతారు. ఆ షష్ఠీదేవి కరుణ వల్ల అఘటన సామర్థ్యం. మరణించిన పిల్లవాడు మరణించాడు, మళ్ళీ బ్రతికాడు. అంటే మరణం అనేటువంటిది లేకుండా, అదే కాకుండా ఆ షష్ఠీ వ్రతం అనే వ్రతం చేస్తే సంతానం కలగని వాళ్ళకి సంవత్సరం లోపల సంతానం కలుగుతుందని కూడా షష్ఠీదేవి వరం ఇచ్చినట్టుగా మనకి గ్రంథాల్లో ఉన్నది. అలాగే షష్ఠీ వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతం కనుక మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు ప్రారంభించి సంవత్సర కాలం చేస్తే ఎంత గొడ్రాలకైనా సంతానం కలగవలసింది అని స్పష్టంగా దేవీ భాగవతాదుల్లో రాయబడి ఉన్నది. అంటే అటువంటి విశ్వాసంతో కనుక షష్ఠీ అమ్మవారిని ఆరాధిస్తే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కుమారస్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి. అదే కాకుండా బ్రహ్మణ్యుడని పేరు, బ్రహ్మ విద్య మనకి బలపడుతుంది. ఆత్మతత్వానికి సంబంధించి చదువు అంతా మనకి వస్తుంది. మనం తరిస్తాం. మోక్షం పొందడానికి అధ్యాత్మ విద్య కావాలి కదా. ఆ అధ్యాత్మ విద్యను ప్రసాదించేటువంటి గురువు కూడా అయినటువంటి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర ఆయన గురికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే
ఎంతో ఈ గ్రామవాసులు చాలా అదృష్టంతో రోజు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి మహాభాగ్యం మీ అందరికీ ఎప్పుడో వచ్చి వెళ్ళేవాళ్ళంటే కాదు, కానీ ఒకసారి వెళ్ళినా ఆ భక్తిభావంతో ఆయన సేవించుకుంటే మరి నాకు కలిగే ఉపకారం ఏమిటి, నేను ఏం కోరుకుంటున్నానంటే ఈ విద్యని ఈ చదువుకోవడం ఇది మాత్రమే కాకుండా ఇది బ్రహ్మ విద్యారూపకంగా వెళ్ళి అనగా ఆత్మోద్ధరణ గల కారణమై మళ్ళీ జన్మ లేకుండా ఉండేటువంటి స్థితి ఈ ఉరగరాజపురంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దయ వలన నాకు సంప్రాప్తించుగా కానీ నాకు నేను కోరుకుంటున్నాను. ఇది సంఘటన. ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఉపన్యాసం చెప్పడం నా పుణ్యం. ఇంకేదంటే ఉండ్రాజవరం అని పేరు ఉంటే ఉండదు, ఉరగరాజపురం అనే పేరు పూర్తిగా దాన్ని మార్చి వేసుకుంటేనే దాని ప్రాశస్త్యం తెలుసు. క్లుప్తంగా ఈ విషయాన్ని తెలియజేశారు. షష్ఠీదేవి ఆయన భార్య, షష్ఠీదేవి దేవసేన అంటారు. వల్లీ దేవసేన సమేత వల్లీదేవి కథ వేరే ఉన్నది. ఇక్కడ షష్ఠీదేవిగా ఉన్నటువంటి ప్రాధాన్యం కనుక రేపు అందులో మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ప్రీతికరమైన 2 షష్ఠీ మంగళవారం 2 కలిసి వచ్చాయి కనుక మనందరి పుణ్యం పండింది కనుక రేపు కూడా నేను దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. 2 కలిసి వచ్చి మహాపర్వంలో దర్శనం చేసుకుని ఏమి అడగక్కర్లేదు, ఆయన మన తరింపచేయడానికి మోక్ష మార్గం చూపించడమే మాలాంటి వాళ్ళకి కావాల్సింది. ఇటువంటి చిన్నపిల్లలకి చక్కగా అభ్యుదయం కలిగి అనేక విధాలుగా సంవత్సరానికి జీవితం అంతా కూడా ఆనందమయంగా జరగడం, ఎవరి వయస్సుకి తగినటువంటి పద్ధతిగా వారిగా ఉపకారాలు జరగడం అనేటువంటి వాంఛనీయం కనుక ఆ ప్రకారంగా సుబ్రహ్మణ్యేశ్వర వల్లీ దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణా విశేషం చేత మనం అందరం కూడా ధన్యాత్మలు అవుతామని ఆనందంతో ఈ కథను పూర్తి చేసుకునే సమయంలో 10 నిమిషాలు 8 గంటల 10 నిమిషాలైనది. అంటే దీనికోసం ఈ 10 నిమిషాలు పట్టింది. రేపు షష్ఠి కనుక ఆ విషయం చెబితే ముందుగానే చెబితే దాని ప్రాశస్త్యని దర్శనం చేసుకుంటారు, తరిస్తారు. అది బట్టి బ్రహ్మ విద్యని మనకి భాగవతంలో చెప్పబడే బ్రహ్మ విద్యతో మనకు చదవకపోయినా ఆయన మనకి ప్రసాదిస్తాడు. అంత విశేషం ఉన్నది. అందులో షష్ఠీదేవి ప్రక్కన ఉండడం చాలా గొప్ప విశేషం. ఈ షష్ఠీదేవి యొక్క చరిత్ర దేవసేనని షష్ఠీదేవి అంటారు. వల్లీదేవి ప్రస్తావనకి రాదు. చాలాసేపు పట్టేటువంటి విషయం. ముఖ్యంగా మనకి షష్ఠీదేవి సమేతుడైనటువంటి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సకల మనోరథాలని సిద్ధింపజేసి మనకి కర్తవ్యోపదేశం చేసి మనకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించి మనని కరింప చేయుగాక అని ప్రార్థన చేస్తూ